కామ్రేడ్ అధ్యక్ష, కామ్రేడ్స్, మిత్రులారా, దేశీయ అంతర్జాతీయ పరిస్థితి, విప్లవావకాశాలు అనే అంశం మీద ఇవాళ ఇక్కడ మాట్లాడమని పూర్వ విప్లవ విద్యార్థుల వేదిక నన్ను ఆదేశించింది. ఆ పాఠంలోకి వెళ్ళబోయే ముందు ఉపోద్ఘాతంగా ఓ రెండు విషయాలు చెప్పాలి. అవి చెప్పిన తర్వాత అసలు విషయంలోకి వెళ్తాను. మొట్టమొదటిది, నక్సల్బరీ ప్రజ్వలనం కాగానే, అంటే 1967 మార్చి నుంచి మే ఘటనల తర్వాత చారు మజుందార్ ఒక వ్యాసం రాసి, నిజానికి అప్పటికి ఇంకా భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ లెనినిస్ట్ ఆవిర్భవించలేదు, నక్సల్బరీ దేశవ్యాప్త సంచలనం అవుతుంది, ఒక 6 దశాబ్దాల పాటు దేశ చరిత్రను మార్చే ఒక విప్లవ పరిణామం అవుతుంది అని ఎవరు ఊహించి కూడా ఉండరు. అప్పుడు కామ్రేడ్ చారు మజుందార్ నక్సల్బరీ మీద ఒక వ్యాసం రాశాడు. ఆ వ్యాసంలో ఆయన, పెద్ద వ్యాసమే, ఆ వ్యాసంలో ఆయన నక్సల్బరీ లివ్స్ అండ్ విల్ లివ్, నక్సల్బరీ ఇప్పుడు జీవిస్తున్నది, ఇక ముందు కూడా జీవిస్తుంది. We know that as we move forward, we shall face many obstacles, many difficulties, many acts of betrayal, and there will be many setbacks. ఇది ఇప్పుడు కాదు ఆయన అంటున్నది, 1967 మాట. కాలం గడుస్తున్న కొద్దీ, మనం ముందుకు పోతున్న కొద్దీ మనం అనేక ఆటంకాలను ఎదుర్కొంటాము, అనేక ఇబ్బందులను ఎదుర్కొంటాము, ఎన్నో విద్రోహ చర్యలను చూస్తాము, ఎన్నోసార్లు వెనుకంజ వేస్తాము. బట్ అయినా కానీ నక్సల్బరీ విల్ నాట్ డై, నక్సల్బరీకి మరణం లేదు. 1967 ఎంత దూరదృష్టి, ఎంత విజనరీ. నక్సల్బరీ నిజానికి ఒక చిన్న ఘటన, ఒక చిన్న గ్రామం. ఆ గ్రామంలో జరిగిన ఘటన, నక్సల్బరీ పోలీస్ స్టేషన్ కింద ఫాంసీదేవా ఒక చిన్న తండా, అక్కడ జరిగిన ఘటన, అక్కడ జరిగిన కాల్పులు, అక్కడ జరిగిన పోలీసుల మీద దాడి, అక్కడ జ్యోతిదారుల పంట కోసుకోవడం, ఈ ఘటనలకు దేశవ్యాప్త సుదీర్ఘ పర్యవసానాలు ఉంటాయి అని ఊహించిన ద్రష్ట కామ్రేడ్ చారు మజుందార్. ఇప్పుడు 59 సంవత్సరాల తర్వాత మనం ఆ నక్సల్బరీ ఉత్సవాన్ని, నక్సల్బరీ వార్షికోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం. ఇదొక్కటి మాత్రమే కాదు, చారు మజుందార్ నుంచి కాలం చాలా గడిచింది. 72 నాటికి నక్సల్బరీ ఉద్యమం పూర్తిగా అంతమైపోయింది. నక్సల్బరీ నాయకులు, నక్సల్బరీ కార్యకర్తలు వందలాది మంది హత్యలకు గురయ్యారు, వేలాది మంది కేసులలో ఇరికించబడి జైళ్లకు వెళ్ళారు. నక్సల్బరీలో ఏమీ లేదు అనే పరిస్థితి వచ్చింది. అప్పుడు కుమార్ వికల్ అనే హిందీ కవి, ఉత్తరప్రదేశ్కి చెందిన కవి, నా పిల్లవాడు వచ్చి క్లాసు పుస్తకాలలో దేశ పటంలో ఒక గ్రామం కోసం వెతుకుతున్నాను, ఆ గ్రామం ఎక్కడుంది, నక్సల్బరీ అనే గ్రామం ఎక్కడుంది అని అడిగాడు. నేను వాడికి చెప్పాను, నక్సల్బరీ ఒక గ్రామం కాదు, నక్సల్బరీ ఒక దేశం. ఇది 1973లో రాశాడు. పూర్తిగా నక్సల్బరీ అంతమైపోయింది అనుకున్న తర్వాత, ఆ తర్వాత పడుతూ లేస్తూ ఒక ఆత్మవిమర్శ డాక్యుమెంట్ తెచ్చుకున్నాము. నక్సల్బరీ రాజకీయాలను, నక్సల్బరీ పంథాను ఎట్లా ముందుకు తీసుకుపోవాలి ఆలోచనలు చేశాము, ఆచరణలు చేశాము. ఆ క్రమంలో 1980లో విప్లవోద్యమం, నక్సల్బరీ ఉద్యమం తొలినాడు అటు పంజాబ్ దాకా, ఇటు కేరళ దాకా వేరు వేరు రాష్ట్రాల్లో వ్యాపించింది, కానీ తమిళనాడుకు అప్పుడు వెళ్ళలేదు. 1977-78 తర్వాత తమిళనాడుకు వెళ్ళింది. తమిళనాడు
యలగిరి కొండల్లో బాలన్ నాయకత్వాన ఒక నక్సల్బరీ విప్లవోద్యమం ప్రారంభమైనప్పుడు 1980లో అట్లూరి రంగారావు అనే ఒక కవి, ఇవాళ వెనక్కి తిరిగి ఆలోచిస్తే ఆశ్చర్యం వేస్తుంది. అట్లూరి రంగారావు గారికి నక్సల్బరీ రాజకీయాలను కొనసాగిస్తున్న ఎంఎల్ పార్టీతో సంబంధం లేదు. 1980లో ఏర్పడిన సిపిఐఎంఎల్ పీపుల్స్ వార్తో సంబంధం లేదు. ఆయన అప్పటికి విమోచన పార్టీ రాజకీయాల్లో ఉన్నారు. కానీ ఆయన 1980లో అంటే సిపిఐఎంఎల్ పీపుల్స్ వార్ ఏర్పడినప్పుడు యలగిరి కొండల్లో ఎలుగు రవ్వలు మెరిసే అని తిరిగి తిరిగి వచ్చింది నక్సల్బరీ, తనకు మరణమే లేదంది నక్సల్బరీ అని రాశాడు. ఇవాళ మనం ఇక్కడ అదే పెట్టుకున్నాం. 1967లో నక్సల్బరీ గురించి ఒక మాట, 1973లో నక్సల్బరీ గురించి ఒక మాట, 1980లో నక్సల్బరీ రాజకీయాలను నక్సల్బరీ పందాను దేశమంతా విస్తరించడానికి ఒక పార్టీ ఏర్పడుతున్న క్రమంలో ఆ పార్టీతో సంబంధం లేకపోయినప్పటికీ ఒక స్వతంత్ర పరిశీలకుడుగా నక్సల్బరీకి మరణం లేదు, నక్సల్బరీ కొనసాగుతుంది అని చెప్పిన మాట. ఇవాళ నక్సల్బరీ పందాకు ప్రాసంగికత లేదు. నక్సల్బరీ పందా ముగిసిపోయింది. నక్సల్బరీ పందా అన్నీ పొరపాట్లే చేసింది. నక్సల్బరీ పందాకు దేశమే అర్థం కాలేదు. అనేక మాటలు. పైగా నిన్నటి వరకు ఆ ఉద్యమానికి నాయకత్వం వహించిన వాళ్ళు, నిన్నటి వరకు ఆ ఉద్యమాన్ని నడిపిన వాళ్ళు, ఇంత విద్రోహకర పరిస్థితిలో, ఇంత నిరాశాజనక పరిస్థితిలో మనం ఇవాళ పూర్వ విప్లవ విద్యార్థి వేదిక నక్సల్బరీ వార్షికోత్సవాన్ని జరుపుతున్నాం. నిజానికి మీ అందరిలాగానే నక్సల్బరీ చరిత్ర విద్యార్థిగా ఇవాళ జరుగుతున్న పరిణామాలతో నిరాశలోనూ చరిత్ర అధ్యయనం వల్ల ఆశలోనూ ఉన్న నేను ఇవాళ ఇక్కడ మాట్లాడదలుచుకోలేదు. ఇక్కడ ఈ విషయం మాట్లాడవలసి ఉన్నది. విప్లవ పరిస్థితి ఉన్నదా లేదా అని ఇంత చర్చ జరుగుతుంది కదా, దీని మీద మాట్లాడమని పూర్వ విప్లవ విద్యార్థి వేదిక నాయకులు అడిగినప్పుడు, కార్యవర్గం అడిగినప్పుడు నేను మాట్లాడలేనని అన్నాను. కానీ గత 6 నెలలుగా 7 నెలలుగా జరుగుతున్న పరిస్థితుల మీద ఆలోచనలు రాస్తూ ఉంటే, పంచుకుంటూ ఉంటే, మాట్లాడుతూ ఉంటే ఒక గౌరవనీయ మిత్రులు ఇంకా నోరు మూసుకోండి అని వ్యాసం రాశారు. మీ పని అయిపోయింది, ఇంకా మీరు ఇంకా విప్లవం గురించి మాట్లాడనక్కర్లేదు, విప్లవానికి ఇంకా కాలం చెల్లిపోయింది, మీరు నోరు మూసుకుంటే బాగుంటుంది అని రాశాడు. నా వ్యాసం నుంచి వాక్యాలు ఉటంకిస్తూ ఇంకా నోరు మూసుకోండి అని అందువల్ల మాట్లాడదలుచుకున్నాను. నోరు మూసుకోవడానికి రాజ్యం కూడా నోరు మూసుకోమని అనడానికి సాహసించలేదు. నోరు మూసుకోమని అనేక సార్లు అన్నది, నిర్బంధాల పాలు చేసింది, అయినా నోరు మూసుకోలేదు. బోల్ కే తెరే లబ్ ఆజాద్ హై అన్నాడు ఫైజ్ అహ్మద్ ఫైజ్. మాట్లాడు, నీ పెదాలు స్వేచ్ఛగా ఉన్నాయి కనుక మాట్లాడతాను. అది మాత్రమే కాదు, నేను మాట్లాడదామని నిర్ణయించుకున్న తర్వాత సరే ఆలోచిస్తూ ఉండగా ఈ సభ మీదనే అనేక అవాకులు చవాకులు. సభ మీద ఇప్పటికి నాకు తెలిసి 2 కవితలు వచ్చాయి, 2 3 వ్యాసాలు, పోస్టులు వచ్చాయి. ఏమిటి వీళ్ళ ఇంత బాధ? విప్లవం అనే మాట మాట్లాడకూడదు, నక్సల్బరీ అనే మాట మాట్లాడకూడదు. ఎక్కడికి వచ్చిందంటే నిన్నటిదాకా నక్సల్బరీ రాజకీయాల్లో, ఆచరణలో, ఆలోచనల్లో నాయకులుగా గుర్తించబడిన వాళ్ళు ఇవాళ నక్సల్బరీ పేరెత్తకండి, విప్లవం పేరెత్తకండి అంటున్నారు. అందువల్ల నక్సల్బరీ గురించి మాట్లాడవలసి ఉంది, అందువల్ల విప్లవం గురించి మాట్లాడవలసి ఉంది. అక్కడి నుంచి ఇంకా కొంచెం ముందరికి పోయారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఉపన్యాసాలు మాత్రమేనా? కథలు, కవిత్వాలు, కాకరకాయలు, పాటలు ఏనా? అయ్యా, 59 సంవత్సరాలుగా ఈ కవిత్వం వల్లనే, ఈ కథల వల్లనే, ఈ వ్యాసాల వల్లనే, ఈ ఉపన్యాసాల వల్లనే విప్లవ భావన ప్రచారమైంది దేశంలో. ఏ విప్లవ భావన ప్రచారమైతే మీరు నాయకులుగా ఎదిగారో ఆ విప్లవ భావన ప్రచారం చేసిన వాళ్ళను ఇవాళ మీరు ఎగతాళి చేస్తున్నారు, వెటకారం చేస్తున్నారు,
నోరు మూసుకోమంటున్నారు. మూసుకోవడానికి సిద్ధంగా లేవు. ఎందువల్లనంటే చరిత్ర విద్యార్థులుగా విప్లవాన్ని నమ్ముతున్నాం మేము. మీరు నిర్మాణంలో ఉన్నారనో, మీరు మిత్రులను, మీరు గౌరవనీయ నాయకులను, మీరు ఆయుధం పట్టుకున్నారనో కాదు. చరిత్ర విద్యార్థులుగా విప్లవం చరిత్ర నియమం. చరిత్రను గౌరవించే, చరిత్రను అధ్యయనం చేసిన, చరిత్రను ప్రచారం చేసే విద్యార్థులుగా, విప్లవాభిమానులుగా ఈ మాటలు మాట్లాడుతున్నాం. ఈ రెండు ఉపోద్ఘాతాలు చెప్పి, ఎందుకంటే విప్లవం అనేది సమాజాన్ని, విప్లవం ఎవరో కొందరు వ్యక్తులది కాదు. వాళ్ళు నిన్నటిదాకా చాలా గౌరవనీయమైన స్థానాల్లో కూడా ఉండవచ్చు. కానీ విప్లవం సమాజానిది. సమాజంలో ప్రతి ఒక్కరికి విప్లవం గురించి మాట్లాడే అవకాశం ఉంటుంది, మాట్లాడే బాధ్యత ఉంటుంది, మాట్లాడే హక్కు ఉంటుంది. ఆ హక్కును ఉపయోగించుకొని ఇవాళ ఇక్కడ ఈ ఏమిటి అసలు విప్లవం? జాతీయ అంతర్జాతీయ సమకాలీన జాతీయ అంతర్జాతీయ పరిస్థితిలో విప్లవ అవకాశాలు ఏముంటాయి? విప్లవ పరిస్థితి ఉందా లేదా అనే ఇంత తీవ్రమైన చర్చ జరుగుతున్నప్పుడు అసలు దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇది మాట్లాడితే ఎక్కడెక్కడికో వెళ్ళిపోతామని, శాఖా సంక్రమణం జరుగుతుందని ఒక పత్రమే రాశాను. సాధారణంగా సదస్సు పత్రాలు రాయడం అలవాటు లేదు, మాట్లాడడమే అలవాటు, నాలుకతో ఆలోచించడమే. కానీ చక్రభ్రమణం చేయకూడదు. సూటిగా ఈ అంశం మాత్రమే పరిమితమై మాట్లాడాలి అని పత్రం రాశాను. వీలైనంత వరకు పత్రం చదువుతాను. పత్రం పంచున్నారు కూడా, పత్రం చదువుతాను. ఎక్కడన్నా వివరణ అవసరమైతే ఆ వివరణ దగ్గరికి మాత్రం వస్తాను. ఇవాళ సమాజంలో పరిస్థితులు చాలా మారాయని, విప్లవానికి అనుకూలమైన పరిస్థితులు లేవని, అసలు ప్రజలు విప్లవానికి సిద్ధంగా లేరని, తమ తక్షణ సమస్యలకు పరిష్కారం దొరికితే చాలు అని అనుకుంటున్నారని ఒక సాధారణ అభిప్రాయం చలామణిలో ఉంది. కామన్ సెన్స్ వ్యూ. కొంతకాలం కింద ఇది ఆర్థిక స్థితి బాగుపడిన మధ్యతరగతి అభిప్రాయంగా ఉండేది. కొంతవరకు పాలక భావజాలపు ప్రోత్సాహంతో సాగుతుండేది. కానీ విప్లవోద్యమంలో ఇటీవలి పరిణామాల తర్వాత ఈ అభిప్రాయాన్ని ప్రకటించే వారి సంఖ్య, స్వరము పెరిగాయి. వారిలో కొందరు అసలు నక్సల్బరీ నాటికి కూడా దేశంలో విప్లవ పరిస్థితి లేదు అంటున్నారు. అదే అతివాదం, ఇన్నాళ్ళు చేసింది అతివాదం అని ఒక అగ్రనాయకుడే రాశారు. దీనితో పాటే వాళ్ళు మరొక మాట కూడా పదే పదే చెప్తున్నారు. ఇవాళ పొద్దున వివేక్ ఉపన్యాసంలోనూ ఆ ప్రస్తావన కూడా వచ్చింది. రాజ్యం ఎంత బలమైనదో, మరెంత ఆయుధ శక్తిని, సాంకేతిక పరిజ్ఞానాన్ని సంతరించుకుంటున్నదో, అందువల్ల రాజ్యాన్ని వ్యతిరేకించి పోరాడడం ఎంత కష్టమో కూడా చెప్తూ ఉన్నారు. నిజానికి వీళ్లకు గతంలో చాలా రోజులుగా ఒక జవాబు చెప్తూ ఉండేవాళ్ళం. రాజ్యం బలమైనది, రాజ్యాన్ని ఎదిరించలేము అన్నప్పుడు రాజ్యం కన్నా ప్రజలు బలమైన వారు, రాజ్యం కన్నా ప్రజాశక్తి బలమైంది. ఎప్పుడో శ్రీశ్రీ రాశాడు, ఆణవ శక్తి కన్నా మానవ శక్తి మిన్న అని. ఇది ఉదాహరణల నుంచి, చరిత్ర ఉదాహరణల నుంచి చెప్పేవాళ్ళం. అనంత బల సంపన్నమైన శక్తి అమెరికన్ సామ్రాజ్యవాదం ఒక చిన్న జిల్లా అంతా కానీ వియత్నాంలో ఓడిపోయింది. బాంబర్ జెట్ విమానాలతో బాంబులు కురిపిస్తూ ఉంటే వియట్కాంగ్ గెరిల్లాలు వెదురు బొంగులు నరికి బొంగులతో జట్లను పడేశారు. అమెరికా ఓడిపోయింది. ఈ ఘటన 1964, 65, 66లో జరిగింది. అప్పుడు చెప్తూ ఉండేవాళ్ళం. ఆ తర్వాత ఇవాళ మన కళ్ళ ముందర కనబడుతూ ఉంది. ప్రపంచానికంతా నిఘా సాఫ్ట్వేర్ అమ్మిన ఇజ్రాయెల్ తన రాజధాని నగరం మీద స్టీల్ డోమ్ ఏర్పరచుకున్నాను, ఎవడూ ప్రవేశించలేడు అని ప్రగల్భాలు పలికిన ఇజ్రాయెల్ ప్రపంచంలో ఎక్కడైనా ఏమి జరిగినా చీమ చిటుక్కుమన్నా కనిపెట్టి అక్కడికి అణ్వాయుధాలను పంపగలము అని ప్రకటించుకున్న ఇజ్రాయెల్ అక్టోబర్ 7, 2023 తన మీదికి 7,000 రాకెట్లు వచ్చి పడుతున్నాయని గుర్తించను కూడా లేదు. ఇది
సామ్రాజ్యవాద శక్తి. సామ్రాజ్యవాదం అంటే పేపర్ టైగర్ అని మోవ అన్నాడు. అది కాగిత పులి. సరే, 2023 సంగతి కూడా పక్కన పెట్టండి. మొన్నటికి మొన్న ఇరాన్ను 3 రోజుల్లో ఓడించేస్తాము, 24 గంటల్లో ఓడించేస్తాము, $10 లక్షల విలువ చేసే డ్రోన్ను 2000 రూపాయలతో తయారైన లాంచర్తో పడగొట్టేశారు. అంటే ఎప్పుడైనా అగ్రరాజ్యం కన్నా, ఆధిపత్య శక్తి కన్నా అణగారిన శక్తే ఎక్కువ బలమైనది. అణగారిన శక్తే చరిత్రను మార్చింది. ప్రపంచ చరిత్ర వ్యాప్తంగా ఇదే కనబడుతుంది. ఇవాళ హఠాత్తుగా గుడ్డొచ్చి పిల్లనెక్కిరించినట్టు వాళ్ళ దగ్గర ఆయుధాలు చాలా ఉన్నాయి, వాళ్ళ సంపద చాలా ఉన్నది, వాళ్ళ దగ్గర సాంకేతిక పరిజ్ఞానం చాలా ఉన్నది, కాబట్టి పోరాడలేము, కాబట్టి ఇంటికి పోదాము. ఎవరు మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు? చరిత్ర విద్యార్థులుగా మిగిలిన సంగతులు పక్కన పెట్టండి. ఇది మార్క్సిజమా కాదా, విప్లవాభిమానమా కాదు, చరిత్ర ఏం చెప్తూ ఉన్నది? రాజ్యం ఎంత బలమైనదో, మరింత ఆయుధ శక్తిని, సాంకేతిక పరిజ్ఞానాన్ని సంతరించుకుంటున్నదో, అందువల్ల రాజ్యాన్ని వ్యతిరేకించి పోరాడడం ఎంత కష్టమో కూడా చెప్తున్నారు. ఇది ఒక రకంగా సాధారణ లోక జ్ఞానంగా, కామన్ సెన్స్గా మారుతున్నది. సమాజంలో చాలా మార్పులు వచ్చిన మాట నిజమే, వచ్చినట్టు కనబడుతున్న మాట నిజమే. అయితే అవి సమాజ మౌలిక స్వభావాన్ని మార్చాయా? దోపిడీ పీడనలు లేకుండా చేశాయా? వ్యవస్థ ఉక్కు పాదాల కింద నలిగిపోతున్న కోట్లాది మంది శ్రామిక ప్రజానీకానికి ఒక్కసారి ఈ మాట చెప్పి చూడండి. మార్పులు వచ్చాయి చాలా. తమ జీవితంలో గణనీయమైన మార్పు వచ్చిందని వాళ్ళు అనుకుంటున్నారా? అనుకుంటే నోయిడా ఎందుకు జరిగింది, మానేసర్ ఎందుకు జరిగింది, ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ ఎందుకు జరుగుతుంది? ఎందుకు వచ్చింది ఈ అసంతృప్తి? ఈ అసంతృప్తి విశ్వవ్యాప్తంగా ఉన్నదంటేనే యథాస్థితి సక్రమంగా లేదు అని అర్థం. సజావుగా ఉంది, అంతా నల్లేరు మీద బండి నడకలాగా పాలక వర్గాల పాలన సాగిపోతుంది అని నిన్నటిదాకా విప్లవకారులైన వాళ్ళు, నిన్నటిదాకా వ్యవస్థను మార్చదలుచుకున్న వాళ్ళే అంటున్నారంటే ఇది ఎంత బోలు మాటో ఒకసారి అర్థం చేసుకోండి. ఇటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ తమ ఆలోచనలను వ్యక్తీకరించే అవకాశాలు ఉన్న, ప్రస్తుతం విరివిగా దొరుకుతున్న వ్యక్తీకరణ వేదికలు, ముఖ్యంగా సోషల్ మీడియా మీద మధ్యతరగతి ఈ లోకజ్ఞానాన్ని పెద్ద ఎత్తున ప్రచారంలో పెడుతున్నది. కొందరు వ్యక్తులు, కొన్ని సంఘాలు, నిర్మాణాలు కూడా ఈ సాధారణ లోకజ్ఞానానికి లోబడి తమకు సాధ్యం కానిది ఎవరికీ సాధ్యం కాదు. ఎవరికైనా అనారోగ్యం కావచ్చు, భిన్నాభిప్రాయం కావచ్చు, అలసట కావచ్చు, చేయలేకపోవచ్చు, అందులో ఏమీ అభ్యంతరం లేదు. కానీ నాకు సాధ్యం కాదు కాబట్టి ఇంకెవరికి సాధ్యం కాదు, నాకు సాధ్యం కాబట్టి లోకానికే వద్దు అనే, తమకు సాధ్యం కానిది ఎవరికీ సాధ్యం కాదని, తమ మనస్థితే లోకం అంతటి మనస్థితి అని చాలా అలవోకగా గంభీరమైన భాషలో సిద్ధాంతాలు, అవగాహనలు ప్రకటిస్తున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే అయితే మీరు పొండి అంటున్నారు. నిజానికి విప్లవం అనేది ఒక విశాలమైన, అనేక రంగాల, అనేక తలాల, అనేక స్థాయిల పోరాటాలు. ఒక్క సాయుధ పోరాటమే కాదు, బయట 60 సంవత్సరాలుగా బయట సమాజంలో అనేక రంగాలలో అనేక మంది చేస్తున్న పని కూడా సామాజిక పరివర్తనకు, విప్లవానికి దారితీసేవి. ఇవాళ ఆ విప్లవ భావనను చెడగొట్టకండి అని ఒక ప్రశ్న వస్తే, విప్లవ భావనను చెడగొట్టేలా మాట్లాడుతున్నారు అనే ప్రశ్న వస్తే అయితే మీరు పోండి అంటున్నారు. ఇది ఏమి, ఈ వంట బాగలేదు అంటే అయితే నువ్వు చెయ్యి, ఈ పని బాగలేదు అంటే అయితే నువ్వు చెయ్యి, ఇది జవాబు కాదు. ఆ ప్రశ్నకి ఇది జవాబు కాదు. అనేక రంగాల పని ఉంది, ఒక రంగం పనిలో ఉన్నవాళ్ళు చరిత్రకు అనుగుణంగా ఉండండి అని ప్రశ్నిస్తే అయితే మీరు చేయండి అనేది ఎట్టి పరిస్థితిలోనూ జవాబు కాదు. విప్లవానికి, సామాజిక పరివర్తనకు ఉండే విశాల అర్థాన్ని కుదిస్తూ సాయుధ పోరాట ఆచరణ మాత్రమే విప్లవం అన్నట్టు సంకుచిత అర్థం చెబుతూ తాము చేసింది మాత్రమే విప్లవం, ఇంకెవరు మాట్లాడకూడదు. ఈ మీటింగ్ గురించి రాశారు, మీరు మాటలు బంద్ చేయండి, మీరు మాట్లాడకండి, వాళ్లే వచ్చిన తర్వాత మిగిలిన అనేక తలాల, రంగాల, స్థాయిల విప్లవ కృషిని తృణీకరిస్తున్నారు.
ఎంతో కొంతకాలం సాయుధంగా ఉన్నాము గనక మాకు తప్ప మరెవరికీ విప్లవం గురించి మాట్లాడే అర్హత లేదని స్పష్టంగానే అంటున్నారు. గత 6 దశాబ్దాల విప్లవోద్యమం ఎన్నడూ సాయుధ ఆచరణ మాత్రమే ఆచరణ అనుకోలేదు, అనలేదు. వ్యవస్థ పరివర్తనకు బలప్రయోగము, సాయుధ పోరాటము అనివార్యం అంటూనే విప్లవాన్ని విశాలంగా అర్థం చేసుకొని అనేక రంగాలలో విప్లవ భావన ప్రచారాన్ని, ఆచరణను ప్రోత్సహించింది. నక్సల్బరీ సంప్రదాయం విప్లవాన్ని ఎంత విశాలంగా అర్థం చేసుకున్నదో, ఆచరించిందో, ఎట్లా కోట్లాది మంది హృదయాలను స్పృశించిందో, ఎట్లా వందలాది రంగాల ఆలోచన ఆచరణలను గుదిగుచ్చిందో, ఎంత విశాలమైన సాహిత్య సాంస్కృతిక భావజాల ఆచరణతో, ఎంత త్యాగనిరతితో కోట్లాది మందిని విప్లవం వైపు ఆకర్షించిందో ఇప్పుడు వీళ్ళు తమ సౌకర్యం కొద్దీ మరిచిపోతున్నారు. నక్సల్బరీ విప్లవం అనే మాటలు ఎవరన్నా అంటేనే ఉలిక్కిపడి నిందలు గుప్పిస్తున్నారు. మొత్తంగా సమాజంలో విప్లవ భావనని రద్దు చేయడానికి పాలకులు చేస్తున్న ప్రయత్నంలో కొందరు ఉద్దేశపూర్వకంగానే భాగమవుతున్నారు, మరికొందరు తెలియక భాగమవుతున్నారు. విప్లవం ఎవరో కొందరు వ్యక్తుల సంకల్పమో, సంకల్పపూర్వకమైన ఆచరణో మాత్రమే కాదని, అది అంతకన్నా ఎక్కువగా చరిత్ర నియమం అని మరిచిపోతున్నారు, లేదా మరిచిపోయినట్టు నటిస్తున్నారు. విప్లవం ప్రజల అవసరం, విప్లవం చరిత్ర నియమం. విప్లవం గురించి ప్రతి మనిషికి అభిప్రాయాలుంటాయి. ప్రతి మనిషికి విప్లవంలో చోటు ఉంటుంది. ప్రతి మనిషి తన శక్తి సామర్థ్యాలతో విప్లవంలో చేయదగిన ఆచరణ ఉంటుంది అని నక్సల్బరీ ఈ దేశానికి నేర్పింది. ఇప్పుడు కొత్తగా కొందరు విప్లవం గురించి మాట్లాడడం తమ హక్కు మాత్రమేనని, ఇంకెవరికి ఆ హక్కు లేదని అంటూ విప్లవ భావనను తుడిచివేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు విప్లవానికి అనుకూలమైన పరిస్థితి, విప్లవ పరిస్థితి అంటే ఏమిటి, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? మార్క్సిస్టు దృక్పథం నుంచి కొన్ని అంశాలు చర్చకు పెట్టవలసి ఉంది. మార్క్సిస్టు మూల సూత్రాలను, సామాజిక శాస్త్ర ప్రాథమిక అవగాహనలను, చరిత్ర గమన నియమాల్ని మళ్ళీ ఒకసారి మననం చేసుకోవలసి ఉంది. విప్లవ పరిస్థితి లేదు అంటున్నారు కదా వీళ్ళు. విప్లవ పరిస్థితి లేకపోవడం వల్లనే, పరిస్థితుల్లో చాలా మార్పు ఉండడం వల్లనే మేము విప్లవాన్ని వదిలేయవలసి వచ్చింది. ప్రభుత్వమే పునరావాసం కల్పిస్తుంది, ప్రభుత్వమే పునరుజ్జీవనం కల్పిస్తుంది. అది ఇంకా కొంచెం ముందరికి వెళ్ళి లాయిడ్ కంపెనీ ఉద్యోగాలు ఇచ్చింది, చాలా మార్పులు వచ్చాయి. ఇంకా ముందరికి వెళ్ళి అదే ఆశ్చర్యం అనుకుంటారేమో. లాయిడ్ కంపెనీ ఉద్యోగాలు ఇవ్వడమే కాదు, మా వారికి స్టాకులు కూడా ఇచ్చి, వాళ్ళ షేర్లు కూడా ఇచ్చింది. అంటే ఇప్పుడు స్టేక్ హోల్డర్లు అయ్యారు, భాగస్వాములు అయ్యారు, రేపు ప్రొప్రైటర్లు కూడా అవుతారు. అదే విప్లవం. ఇది నిన్నటి వరకు విప్లవాన్ని నడిపించిన వాళ్ళు మాట్లాడుతున్న మాట. అటువంటి సందర్భంలో మళ్ళీ ఒకసారి విప్లవం అంటే ఏమిటి, విప్లవ పరిస్థితి అంటే ఏమిటి, ఇవి మార్క్సిజం మౌలిక సూత్రాలు, సామాజిక శాస్త్రపు మౌలిక సూత్రాలు, అవి మాట్లాడుకోవాల్సి ఉంది. వర్గ సమాజం ఏర్పడిన నాటి నుంచి, అంటే ఉత్పత్తి సాధనాల మీద యాజమాన్యం సంపాదించిన, తాను ఏమాత్రం శ్రమ చేయకుండా ఇతరుల శ్రమను దోచుకుని ఒక బతికే వర్గం ఒకవైపున, శ్రమ చేయడం తప్ప మరే గత్యంతరం లేని, ఆ శ్రమకు కూడా తగిన ఫలితాన్ని సాధించలేని వర్గం మరొక వైపున ఏర్పడిన నాటి నుంచే 2 వర్గాల మధ్య ఘర్షణ ఉంది. శ్రామిక వర్గానికి దోపిడీ వర్గం మీద పోరాడవలసిన అవసరం, దోపిడీ వర్గానికి శ్రామిక వర్గాన్ని అణిచివేసి దాని శ్రమ ఫలితాన్ని దోపిడీ చేయవలసిన అవసరం వచ్చాయి. ఈ 2 అవసరాల మధ్య ఘర్షణ వర్గ పోరాటంగా అనేక దృశ్య అదృశ్య స్పష్ట అస్పష్ట రూపాలలో వ్యక్తీకరణ పొందడం మొదలై శతాబ్దాలుగా సాగుతున్నది. ఇలా అనేక రూపాల్లో సాగే వర్గ పోరాటం అంతా విప్లవంగానే చూడవచ్చు. శ్రామిక వర్గం దోపిడీ వర్గాన్ని ఓడించడంతో ఆ విప్లవం విజయవంతమవుతుంది. ఆ అంతిమ విప్లవ విజయం ఒక సుదీర్ఘ పరిణామ క్రమం. అయితే ఈ మధ్యలో
దోపిడీ వర్గంలోని విభిన్న ముఠాల మధ్య ఘర్షణలు పోరాటాలు కూడా జరుగుతాయి. శ్రామిక వర్గం కూడా వర్గ పోరాటంలో చిన్న చితక విజయాలు సాధించవచ్చు, అనేక సార్లు విఫలము కావచ్చు. ఈ సుదీర్ఘమైన సామాజిక పరివర్తన విప్లవ క్రమాన్ని దాని ఆదర్శాలతో గుర్తించాలి. విప్లవం అంటే వీటిలో ఏదో ఒక రూపం కాదు, ఏదో ఒక రంగంలో జరిగే పోరాటం కాదు, ఏదో ఒక రంగంలో సాగే జయాపజయాలు కాదు. ఇవి కొన్ని ఆదర్శాల కోసం. ఏమిటా ఆదర్శాలు? సమానత్వం, సామాజిక న్యాయం, ప్రజాస్వామ్యం, ఒకరి శ్రమ ఫలితం మరొకరు అనుభవించే అవకాశం రద్దు, ఉత్పత్తి సాధనాల మీద వ్యక్తిగత యాజమాన్యం రద్దు, సొంత ఆస్తి రద్దు, సమాజంలో వ్యక్తుల మధ్య సమూహాల మధ్య అంతరాలు రద్దు. ఇవి ఆ ఆదర్శాలు. ఒక వ్యవస్థను కూలదోసి మరొక వ్యవస్థను నిర్మించే విప్లవ విజయానికి బలప్రయోగం తప్పనిసరి. కానీ విప్లవం అనే మాటను ఏదో ఒక సాయుధ పోరాట రూపంగానో నిరాయుధ పోరాట రూపంగానో కుదించకుండా విశాలమైన లోతైన సామాజిక పరివర్తనగా చూడవలసి ఉంటుంది. వర్గ దోపిడీకి గురవుతున్న వారికి, ఆ దోపిడీని కాపాడే పీడన యంత్రం కింద నలిగిపోతున్న వారికి ఆ దోపిడీ పీడనలను వ్యతిరేకించవలసిన అవసరం ఎప్పుడూ ఉంటుంది. వ్యవస్థాగతమైన మౌలికమైన దోపిడీ పీడనలతో పాటు పాలక విధానాల వల్ల, పాలక భావజాలం వల్ల ప్రజలకు ఎప్పటికప్పుడు మరిన్ని సమస్యలు తలెత్తుతుంటాయి. ఆకలి, నిరుద్యోగం, ఆర్థిక సామాజిక అంతరాలు, అవిద్య, అనారోగ్యం, అవినీతి, అధిక ధరలు, సౌకర్యవంతమైన జీవితం కొరబడడం వంటి ఎన్నో రూపాలలో ఆ సమస్యలు వ్యక్తీకరణ పొందుతాయి. ఈ సమస్యలన్నీ ప్రజలలో అసంతృప్తి పెంచుతాయి. వారిలో ఈ సమస్యలు పరిష్కారం కావాలనే ఆకాంక్ష ఉంటుంది. ఆ అర్థంలో సమాజంలో విప్లవ అవసరం, విప్లవాకాంక్షలు ఎప్పుడూ ఉంటాయి. అజిత్ తన పేపర్లో కూడా అది చెప్పారు. అర్ధవలస అర్ధభూస్వామ్య దేశాలలో విప్లవ అవసరం ఎప్పుడు ఉంటుంది, విప్లవ పరిస్థితి ఎప్పుడు ఉంటుంది అని కూడా అన్నారు. అయితే అసంతృప్తి, అవసరం, ఆకాంక్ష మాత్రమే వాటంతటవే సమాజంలో మౌలిక మార్పును సాధించజాలవు. ఆ మార్పును విప్లవం అంటారని, తమ సమస్యల అంతిమ పరిష్కారం విప్లవంలోనే ఉందని ప్రజలు గుర్తించినప్పుడు, ఆ విప్లవాన్ని తామే చేయాలని వారు తెలుసుకున్నప్పుడు, వారికి ఆ విప్లవ చైతన్యాన్ని కలిగించగల అగ్రగామి శక్తులు సమాజంలో రూపొందినప్పుడు, పాలక పాలిత బలాబలాల పొందికను మార్చే సంకల్పపూర్వకమైన, చైతన్యయుతమైన, సంఘటితమైన ప్రయత్నం జరిగినప్పుడు విప్లవ పరిస్థితి ఒక మెట్టు పైకి ఎదుగుతుంది. అది విప్లవ విజయంగా మారడం మరింత కష్టసాధ్యమైన సుదీర్ఘ ఆచరణ ఫలితం. మరొక పరిభాషలో మార్క్స్ దాన్నే ఉత్పత్తి శక్తులకు, ఉత్పత్తి సంబంధాలకు మధ్య ఘర్షణ వచ్చే ఒకానొక దశ అన్నాడు. ఉత్పత్తి శక్తులు, ఉత్పత్తి సంబంధాలు అనే రెండు మాటలకు విస్తృతమైన అర్థాలు ఉన్నాయి. కానీ ఉత్పత్తి శక్తులు అనే మాటను ప్రజలు అని, ఉత్పత్తి సంబంధాలు అనే మాటను కొనసాగుతున్న సామాజిక విలువలు, పాలన, ఆస్తి సంబంధాలు కలగలిసిన యథాస్థితి అని అర్థం చేసుకుంటే, ప్రజలకు యథాస్థితికి, ఉన్న స్థితికి ఘర్షణయే విప్లవం. ఆ ఘర్షణ అంతర్గతంగా, అదృశ్యంగా, అస్పష్టంగా, ఇతర రూపాలలో చిరకాలం పరిమాణాత్మకంగా కొనసాగి ఏదో ఒక స్థాయిలో గుణాత్మకంగా మారుతుంది. ఆ అర్థంలో విప్లవం నిరంతరం. ఆ ఘర్షణలో ప్రజలు విజయం సాధించడం విప్లవ విజయం. అయితే ఇక్కడ రెండు కీలకమైన అంశాలున్నాయి. భౌతిక పరిస్థితి, స్వీయాత్మక శక్తులు. ఆబ్జెక్టివ్ కండిషన్స్, సబ్జెక్టివ్ ఫోర్సెస్. ఆబ్జెక్టివ్ కండిషన్స్ అనేవి సమాజంలో ఉన్నాయి. విప్లవ పరిస్థితి ఉంది, కానీ ఆ విప్లవ పరిస్థితిని వాడుకునే స్వీయాత్మక శక్తులు లేవు. స్వీయాత్మక శక్తులు ఉన్నాయి, కానీ భౌతిక పరిస్థితులు పరిపక్వం కాలేదు. ఇటువంటి స్థితి సమాజ చరిత్రలో చాలాసార్లు వచ్చింది. మొత్తంగా సామాజిక శాస్త్రాలలో, ప్రత్యేకించి మార్క్సిస్ట్ భావధారలో విప్లవానికి భౌతిక పరిస్థితి ఉన్నదా లేదా, విప్లవ కృషిని ముందుకు తీసుకుపోగల స్వీయాత్మక శక్తులు ఉన్నాయా లేవా, భౌతిక పరిస్థితికి స్వీయాత్మక
శక్తులకు మధ్య సంబంధం ఏమిటి, ఎట్లా వ్యక్తమవుతుంది అని చాలా చర్చ జరిగింది. భౌతిక పరిస్థితి విప్లవానికి అనుకూలంగా ఉండి స్వీయాత్మక శక్తుల కొరత వల్ల విప్లవం పురోగమించని సందర్భాలున్నాయి. స్వీయాత్మక శక్తులు ఉన్నప్పటికీ భౌతిక పరిస్థితి విప్లవానికి సహకరించని సందర్భాలు చరిత్రలో ఎప్పుడెప్పుడు ఎట్లా వచ్చాయో లెనిన్ నుంచి ఇప్పటిదాకా అనేక మంది మార్క్సిస్టులు చర్చించారు. భౌతిక పరిస్థితి అంటే ఆ సమాజంలో ఆర్థిక, సామాజిక, రాజకీయ, సాంస్కృతిక సంక్షోభం నెలకొని ఉండడం, అది తీవ్రతరం అవుతూ ఉండడం, ప్రజలు తమ జీవన పరిస్థితుల్లోని దుర్భరత్వాన్ని గుర్తించడం, ప్రజా సమూహాల మధ్య మితిమీరిన అసమానత వ్యాపించడం, యథాస్థితి తమ జీవితాలకు ఆటంకంగా ఉన్నదని దాన్ని మార్చాలని ప్రజల్లో ఆలోచనలు కలగడం, ఆ మార్పు సాధ్యమే అనే నమ్మకం కలగడం లాంటి అనేక కారకాలు ఉన్నాయి. ఈ భౌతిక పరిస్థితి లేదా విప్లవం అవసరమైన పరిస్థితి విప్లవ పరిస్థితిగా ఎప్పుడు మారుతుంది అనేది మార్క్సిజంలో చాలా పెద్ద చర్చ. మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో 1915లో లెనిన్ ది కొలాప్స్ ఆఫ్ ది సెకండ్ ఇంటర్నేషనల్ అని ఒక వ్యాసం రాశాడు. ఆ వ్యాసంలో చాలా స్పష్టంగా విప్లవ పరిస్థితి అంటే ఏమిటి, దీన్ని ఎవరు ఎట్లా వాడుకుంటారు అనేది కూడా చెప్పాడు. దాన్ని నిర్వచించడానికి ప్రయత్నం చేశాడు. విప్లవ పరిస్థితి అనేది కేవలం మనుషుల స్వీయాత్మక ఆలోచన కాదు, సమాజంలో లోతైన వ్యవస్థాగతమైన సంక్షోభం అని లెనిన్ అన్నాడు. భౌతిక పరిస్థితిలో 3 సూచికల ద్వారా ఆయన విప్లవ పరిస్థితిని గుర్తించాడు. మొదటిది, పాలకులు నిన్నటిదాకా పాలించినట్టుగా ఇవాళ పాలించలేకపోవడం. 2, పాలితులు నిన్నటిదాకా పాలించబడినట్టుగా ఇవాళ పాలించబడడానికి సిద్ధంగా లేకపోవడం. 3, అంతకంతకు ఎక్కువగా ప్రజలు రాజకీయీకరణ పొందడం, బహిరంగ సామూహిక కార్యకలాపాల్లోకి రావడం. ఈ 3 సూచికలు ఆయన 1915లో రాశాడు. ఇవాళ నా తర్వాత వివరణల్లో అక్కడికి వస్తాను. ఆ 3 సూచికలను బట్టి విప్లవ పరిస్థితి ఉన్నదా లేదా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా అంచనా కట్టొచ్చు. లెనిన్ సూత్రీకరణలను వివరిస్తూ ఆ తర్వాత 20 ఏళ్లకు లెనిన్ 1915లో రాస్తే 1934లోనో 36లోనో ఫౌండేషన్స్ ఆఫ్ లెనినిజం అని స్టాలిన్ ఒక పుస్తకం రాశాడు. దాంట్లో ఆయన దీన్ని వివరిస్తూ ఆయన విప్లవ పరిస్థితికి 4 సూచికలు చెప్పాడు. 1, పాత సామాజిక, ఆర్థిక, రాజకీయ వ్యవస్థ అస్థిరంగా ఉండడం. 2, ప్రజలు అంతకుముందులా పాలించబడడానికి సిద్ధంగా ఉండకపోవడం. 3, ప్రజల సామూహిక చర్యల వల్ల రాజకీయ రంగం విశాలంగా తెరుచుకోవడం. ఎంత విశాలంగా తెరుచుకున్నదో మన కళ్ళ ముందర కనబడుతుంది. 2,20,00,000 మంది నిన్నటిదాకా రాజకీయాలతో సంబంధం లేని వాళ్ళు ఇవాళ హఠాత్తుగా ప్రభుత్వం మీద అసంతృప్తి ప్రకటించడానికి ఒక పార్టీలో చేరారు. అంటే ప్రజలు వాళ్ళు నిజంగా రాజకీయాలు ఉన్నాయా, వాళ్ళు ఎటుపోతారు రేపు, ఇది ఇండియా అగెన్స్ట్ కరప్షన్ లాగా మారిపోతుందా, అనేక ప్రశ్నలు ఉన్నాయి. ఆ ప్రశ్నల జోలికి నేను పోవడం లేదు. కానీ ప్రజల రాజకీయ అభినివేశం వ్యక్తంగా అయ్యే సందర్భం విప్లవ పరిస్థితి. భౌతిక పరిస్థితి సిద్ధంగా ఉన్నదని చెప్పడం. 4, స్టాలిన్ దానికి 4వది కలిపింది, నిర్ణయాత్మకంగా జోక్యం చేసుకునే శక్తి సామర్థ్యాలున్న విప్లవ శక్తి రూపొందడం. ఈ 4 సూచికలు స్టాలిన్ చెప్పాడు. అయితే ఇక్కడే లెనిన్ స్పష్టంగా చెప్పిన మరొక అంశం, భౌతిక పరిస్థితి మాత్రమే విప్లవానికి సరిపోదు. అంతకుముందు రష్యాలో, జర్మనీలో, ఇతర దేశాల్లో విప్లవ పరిస్థితి ఎప్పుడెప్పుడు ఉండిందో, అయినా విప్లవం ఎందుకు విజయవంతం కాలేదో కూడా ఆ వ్యాసంలో లెనిన్ చర్చించాడు. డేట్లు చెప్పాడు. రష్యాలో 1859 నుంచి 61 వరకు విప్లవ పరిస్థితి ఉండింది. 1879 నుంచి 80 వరకు విప్లవ పరిస్థితి ఉండింది. 1905 విప్లవంలో విప్లవ పరిస్థితి ఉండింది. జర్మనీలో 1860లో విప్లవ పరిస్థితి ఉండింది. అంతకుముందే మార్క్స్ ఎంగెల్స్లే గుర్తించిన 1848 నాటి విప్లవ పరిస్థితి కనీసం 7-8 యూరోప్ దేశాల్లో ఒక విప్లవానికి దారితీసింది. అన్ని సందర్భాల్లో విప్లవ పరిస్థితి ఉంది. ఉన్నప్పటికీ విప్లవ అవకాశానికి, విప్లవ సాకారానికి మధ్య తీవ్రమైన అంతరం ఉంటుంది.
విప్లవం జయప్రదం కావాలంటే ఆ భౌతిక పరిస్థితిలో ప్రజలకు నాయకత్వం అందించే, మార్గదర్శకత్వం వహించే, వ్యూహాన్ని రచించే విప్లవ సంస్థ, స్వీయాత్మక శక్తుల అగ్రగామి పార్టీ ఉండవలసి ఉంటుంది. భౌతిక పరిస్థితులకు స్వీయాత్మక శక్తులకు మధ్య సరైన సమన్వయం కుదిరినప్పుడు మాత్రమే విప్లవ విజయం సాధ్యమవుతుంది. ప్రతి విప్లవ పరిస్థితి విప్లవానికి దారి తీయనక్కర్లేదు అని కూడా స్టాలిన్ అన్నాడు. ఇంతకుముందు చెప్పిన వ్యాసంలోనే లెనిన్ ఇంకొక వాక్యం కూడా అన్నాడు, ఎంత తీవ్రమైన విప్లవ పరిస్థితి ఉన్నా పాత ప్రభుత్వాన్ని కూలదోయకుండా దానంతట అది కూలిపోదు. కూలదోయడానికి ఒక విప్లవ వర్గం, ఒక అగ్రగామి పార్టీ ఉండాలి. అంటే వర్గ సమాజం ఏర్పడిన నాటి నుంచి విప్లవ అవసరము, యథాస్థితి పట్ల అసంతృప్తి, మార్పు కోసం తపన ఎప్పుడూ ఉంటున్నాయి. అయినా అనేక సందర్భాల్లో విప్లవం ఎందుకు విజయవంతం కాలేదంటే కారణం అటువంటి విప్లవ సంస్థ రూపొందకపోవడమే. స్వీయాత్మక శక్తులు తమంతట తామే భౌతిక పరిస్థితిని సృష్టించజాలవు. చాలామంది రివిజనిస్ట్ పార్టీలు సిపిఐ 51 కార్యక్రమం నాటి నుంచి సిపిఐ కానీ ఆ తర్వాత సిపిఎం కానీ విప్లవ పరిస్థితి లేదు అని అంటున్నాయి. విప్లవ పరిస్థితి దానంతట అదే తయారయ్యేటట్టు, తయారయ్యే వరకు మనం కూర్చొని అప్పుడు ఆ ముహూర్తం వచ్చిన తర్వాత పోవలసి వచ్చినట్టు. నిజానికి ఆ ముహూర్తం వచ్చేటప్పటికి నువ్వు తయారై ఉండకపోతే నువ్వు దాన్ని కూడా వాడుకోలేవు. అట్లా వాడుకోలేమనే లెనిన్ చెప్పాడు. కనుక స్వీయాత్మక శక్తులు తమంతట తామే భౌతిక పరిస్థితిని సృష్టించజాలవు. నిజానికి భౌతిక పరిస్థితుల ప్రభావం వల్లనే స్వీయాత్మక శక్తుల అభివృద్ధి జరుగుతుంది. ఈ రెండు అంశాల మధ్య గతితార్కిక ఐక్యత ఉంటుంది. స్వీయాత్మక శక్తులు భౌతిక పరిస్థితిని వాడుకుంటాయా, సృష్టిస్తాయా, తీవ్రతరం చేస్తాయా, చైతన్యం కలిగిస్తాయా అనే చర్చ ఎంతో కాలంగా ఉంది. భౌతిక పరిస్థితులను ఎవరూ సృష్టించలేరు. అవి ఒక సమాజంలోని ఉత్పత్తి శక్తుల అభివృద్ధి మీద, వర్గ పోరాట స్థాయి మీద ఆధారపడి నిత్యము మారుతూ ఉంటాయి. ఏర్పడి ఉన్న భౌతిక పరిస్థితిని అర్థం చేసుకోవడం, వాటిలోని వైరుధ్యాలను గుర్తించడం, ఆ వైరుధ్యాల పరిష్కార మార్గాలను అన్వేషించి తద్వారా ప్రజలలో చైతన్యం పెంచడం, పాలక వర్గాల మీద ప్రజలు పోరాడగలరు, గెలవగలరు అనే విశ్వాసాన్ని కలిగించి స్వీయాత్మక శక్తుల బలాన్ని పెంచడం వంటి అనేక పనుల ద్వారా అగ్రగామి దళం భౌతిక విప్లవ పరిస్థితిని విప్లవ విజయానికి సానుకూలం చేస్తుంది. అయినా అనేక కారణాల వల్ల, ప్రతీప ధోరణుల వల్ల విప్లవ పరిస్థితిని వినియోగించుకొని విజయం సాధించడంలో స్వీయాత్మక శక్తులు విఫలం కావచ్చు. మార్క్స్ అనేక సందర్భాలలో టెండెన్సీస్ గురించి మాట్లాడుతూ, ధోరణుల గురించి మాట్లాడుతూ కౌంటర్ టెండెన్సీస్ కూడా ఉంటాయి అని, డైలెక్టిక్స్లో భాగం అది. కౌంటర్ టెండెన్సీస్ మామూలుగా సమాజంలో ఉంటాయి, ప్రకృతిలో ఉంటాయి, మానవ మేధలో ఉంటాయి. ఈ కౌంటర్ టెండెన్సీస్ను గుర్తించకపోతే, కౌంటర్ టెండెన్సీస్ను నియంత్రించకపోతే తప్పనిసరిగా వాటి బలమే పైచేయి అవుతుంది, ధోరణి విఫలం అవుతుంది. స్వీయాత్మక శక్తులు అంటే కేవలం శ్రామికుల జనసంఖ్యా బలం మాత్రమే కాదు, వారి విప్లవ చైతన్యం, విప్లవ కృషిలో సంసిద్ధత, విప్లవ క్రమంలో త్యాగం అవసరాన్ని గుర్తించి అందుకు సిద్ధపడడం, ప్రత్యక్ష విప్లవ కృషిలో పాల్గొనకపోయినా అసంఖ్యాక శ్రామిక శ్రేణులు వారికి సంఘీభావంగా ఉండడం వంటి ఎన్నో అంశాలు ఉంటాయి. వాటితో పాటు విప్లవం పాలక వర్గాన్ని కూలదోసి శ్రామిక వర్గం రాజ్యాధికారాన్ని హస్తగతం చేసుకునే సుదీర్ఘ ప్రతిహింస సైనిక క్రమం గనుక దానికి విస్తారమైన సన్నాహాలు అవసరమవుతాయి. వ్యూహం రచించి నాయకత్వం వహించే అగ్రగామి శక్తులు అవసరమవుతాయి. ఆ సన్నాహాలు ఒక శాస్త్రీయమైన సిద్ధాంత మార్గదర్శకత్వం గల విప్లవ సంస్థ మాత్రమే చేయగలుగుతుంది. తాము సాగించే దోపిడీ పీడనల వల్ల, తమ పాలనా విధానాల వల్ల ప్రజల్లో అసంతృప్తి పెరుగుతున్నదని పాలకులకు తెలుసు. ప్రజలు లేచి నిలిచి తమను కూలదోయగల భౌతిక పరిస్థితులు ఉన్నాయని పాలకులకు అందరికంటే ఎక్కువ తెలుసు. నిజానికి ఇది ప్రజలకు, ప్రజాశక్తులకే తెలియడం లేదు, వాళ్ళకు బాగా తెలుసు. అందువల్లనే వాళ్ళు హింసా సాధనలు పెంచుకుంటున్నారు.
అందువల్లనే వారు నానాటికి సాయుధ శక్తి మీద, భద్రతా బలగాల మీద ఆధారపడుతున్నారు. ప్రజల్లో చిన్న కదలికల మీద కూడా నిఘా పెట్టి వాటిని అణచివేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ భౌతిక పరిస్థితులను ఉపయోగించుకోగల స్వీయాత్మక శక్తులను ఎప్పటికప్పుడు కనిపెట్టి దెబ్బతీయడానికి, విచ్ఛిన్నం చేయడానికి, స్వీయాత్మక శక్తుల మార్గదర్శక నాయకత్వాన్ని తొలగించడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. నానాటికి హింసా సాధనాలు పెంచుకోవడమే విప్లవ పరిస్థితి ఉందని పాలక వర్గాలు గుర్తించాలనడానికి చిహ్నం. ఆ ఎరుక విప్లవ నాయకత్వానికి లేకపోవడం వెనుకబాటుతనం. స్వీయాత్మక శక్తుల అభివృద్ధికి సమాజంలో వ్యవస్థాగతంగానే కొన్ని చారిత్రక ప్రతీపధోరణులుండగా పాలకులు మరిన్ని కొత్త ఆటంకాలు కల్పిస్తారు. ప్రజలను అంతకంతకు ఎక్కువ విభజనలకు గురి చేస్తారు. యథాస్థితిని, కర్మ సిద్ధాంతాన్ని, ఆధిపత్యాన్ని అంగీకరించే పాత భావాలు ప్రచారం చేస్తారు. విప్లవం పట్ల భయాలు కలిగిస్తారు. విప్లవ నాయకత్వం పట్ల అనుమానాలు, అపనమ్మకాలు కలిగిస్తారు. విప్లవం అంటే హింస అని 59 సంవత్సరాలుగా ప్రచారం చేస్తున్నారు. విప్లవం అంటే ప్రతిహింస అని మనం బలంగా చెప్పలేకపోయాం, అది ఎస్టాబ్లిష్ చేయలేకపోయాం. విప్లవం పట్ల భయాలు కలిగిస్తారు. విప్లవ నాయకత్వం పట్ల అనుమానాలు, అపనమ్మకాలు కలిగిస్తారు. ఆ నాయకత్వపు విశ్వసనీయతను దెబ్బతీస్తారు. స్వార్థమే ఏకైక అనుసరణీయమైన విలువ అని, తోటి మనిషి గురించి, సమాజం గురించి పట్టించుకోనక్కర్లేదనే భావజాలాన్ని వ్యాపింపజేస్తారు. ఒకవైపు రాజ్యము, పాలక వర్గాలు అనుసరించే విధానాల వల్లనే భౌతిక పరిస్థితి నానాటికి విప్లవానుకూలంగా మారుతుండగా, మరొక వైపు ఆ పరిస్థితిని వినియోగించుకోగల స్వీయాత్మక శక్తులు అభివృద్ధి కాకుండా రాజ్యమే ఆటంకాలు కల్పిస్తుంది. విప్లవ పరిస్థితిని భగ్నం చేయడానికి పాలక వర్గాలు, రాజ్యము చేసే నిర్బంధకాండ, నిషేధాలు, ఆంక్షలు బహిరంగంగా అందరికీ కనబడతాయి. ఎంతో కొంత నిరసన కూడా వ్యక్తమవుతుంది. కానీ స్వీయాత్మక శక్తులను విభజించి దృష్టి మళ్లించడం, వారిలో కొందరిని కొనివేయడం, కొందరికి ఆకర్షణలు, భ్రమలు కల్పించడం రహస్యంగా జరుగుతుంటాయి. ఇక్కడ డీప్ స్టేట్ వస్తుంది. డీప్ స్టేట్ గురించి ఇటీవల కాలంలో తెలుగులో మాట్లాడుతున్నాం. ఈ పని డీప్ స్టేట్ చేస్తుంది, బయటి పనులు స్టేట్ చేస్తుంది. హింసాకాండను, ఎన్కౌంటర్లను, హత్యాకాండలను స్టేట్ చేస్తుంది డీప్ స్టేట్. ఎవరు బలహీనంగా ఉన్నారు, ఎవరిని కొనివేయగలము, ఎవరిని కులంలో, మతంలో, భాషలో, ప్రాంతంలో, మత్తులో ముంచగలము అని చూస్తుంది. మన సమాజంలో స్వీయాత్మక శక్తులలో చీలికలు, ఆకర్షణలు కలిగించడానికి కులం, మతం, ప్రాంతం, భాష, పార్లమెంటు, దేశభక్తి, ధర్మం, సంక్షేమ పథకాలు, పునరావాసం, రోటీ కపడా ఔర్ మకాన్, గరీబీ హటావ్, ఆర్థిక సంస్కరణలు, ఫీల్ గుడ్, పాజిటివ్, వికసిత్ భారత్ వంటి అనేక ఎత్తుగడలు ఉన్నాయి. 40 ఏళ్ల పాటు విప్లవోద్యమానికి నాయకత్వం వహించిన, ఎందరికో తన రచనల ద్వారా, తన కృషి ద్వారా, తన ఆచరణ ద్వారా నాయకుడుగా ఆదర్శంగా నిలిచిన వ్యక్తి వికసిత్ భారత్ కోసం పనిచేస్తాను అని ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇది అంటే ఎట్లా మారుస్తుంది, ఎట్నుంచి ఎటుపోతుంది? స్వీయాత్మక శక్తులను భౌతిక పరిస్థితి సిద్ధంగా ఉన్నప్పుడు ఆ భౌతిక పరిస్థితిని వాడుకుని ఎక్కడ విప్లవం తెస్తారో అని స్వీయాత్మక శక్తులను దెబ్బతీయడానికి ఎటువంటి ప్రయత్నాలు జరుగుతాయి. మరొక వంక స్వీయాత్మక శక్తులే, అందులోని అగ్రగామి శక్తులే విప్లవ పరిస్థితి అవకాశాలను తమంతట తామే చేజార్చుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. విప్లవ పరిస్థితి అనేది ఒక భౌతిక స్థితి కాగా స్వీయాత్మక శక్తులు లేదా వాటి నాయకత్వం ఆ పరిస్థితి ఉందని అనుకోవచ్చు, లేదని అనుకోవచ్చు, ఏదో ఒక అంచనా వేయచ్చు, ఉందా లేదా అని అనుమానించవచ్చు. ఉన్న విప్లవ పరిస్థితిని కూడా అంతిమంగా చేజార్చుకోవచ్చు. ప్రపంచంలో అనేక దేశాల్లో ఇది జరిగింది. చరిత్రలో అనేక సందర్భాలలో, అనేక సమాజాలలో విప్లవ పరిస్థితి అనుకూలంగా, పరిపక్వంగా ఉన్నప్పుడు కూడా స్వీయాత్మక శక్తులు వాటిని జార విడుచుకున్న ఉదాహరణలున్నాయి. 1985-86 నుంచి 90 దాకా ఫిలిప్పైన్స్ గురించి మేమందరం అట్లా
రోజు రోజు వార్తలు చదివి విప్లవం విజయవంతం అవుతుంది అనుకున్నాం, చేజార్చుకున్నారు. నేపాల్లో 1996 నుంచి 2004 దాకా అటువంటి స్థితి పెరుగుతూ వచ్చింది, చేజార్చుకున్నారు. ఈ సాధారణ నేపథ్యం నుంచి ఇప్పటిదాకా ఒక మార్క్సిస్టు మౌలిక ప్రాథమిక సూత్రాలలో విప్లవ పరిస్థితి అంటే ఏమిటి, విప్లవ స్వీయాత్మక శక్తుల పాత్ర ఏమిటి, భౌతిక పరిస్థితుల పాత్ర ఏమిటి అనే మౌలిక విషయాల తర్వాత ఈ నేపథ్యం నుంచి నిర్దిష్టంగా ఇవాల్టి ప్రపంచ పరిస్థితి, అందులో భాగంగా దేశంలోని పరిస్థితి అధ్యయనం చేస్తే విప్లవ పరిస్థితి ఉన్నదా లేదా, ఉన్న పరిస్థితిని విప్లవ శక్తులు ఎలా విప్లవానుకూలంగా ప్రజా ప్రయోజనాలకు అనుకూలంగా మార్చుకోగలవు ఆలోచించాలి. అంతర్జాతీయ స్థితి, అంతర్జాతీయంగా గత శతాబ్దిలో 60లలో వెల్లువెత్తిన ప్రజా కార్యాచరణ వంటిది ఇప్పుడు కనబడడం లేదు. కోపోద్రిక్త యువతరపు యాంగ్రీ 60s అని నిర్వచించిన కాలం యాంగ్రీ 60s. ఒకవైపు గ్రేట్ డిబేట్ 1956లో మొదలై 1956లో క్రుష్చెవ్ శాంతియుత పరివర్తన, శాంతియుత పోటీ, శాంతియుత సహజీవనం అని ప్రకటించి ఇక వర్గ పోరాటం లేదు, ఇక విప్లవ పరిస్థితి గురించి మాట లేదు, ఇక స్వీయాత్మక శక్తుల ఆక్రమణ లేదు, ఇదంతా శాంతియుతంగా జరిగిపోతుంది అని ప్రకటించిన తర్వాత ఇది తప్పు, వర్గ పోరాటం చరిత్ర నియమం అని 10 సంవత్సరాల పాటు చర్చ జరిగింది. ఆ చర్చ 1956 నుంచి 66 దాకా గ్రేట్ డిబేట్ జరిగి అందువల్లనే 60ల దశకం యాంగ్రీ 60s అన్నారు. లాటిన్ అమెరికా, ఆఫ్రికా, ఆసియా ప్రతి దేశంలోనూ కోపోద్రిక్త యువతరం లేచింది. కేవలం దక్షిణార్ధగోళపు దేశాల్లో మాత్రమే కాదు, అమెరికాలో వియత్నాం వ్యతిరేక పోరాటం, సివిల్ రైట్స్ పోరాటం, ఫెమినిస్టుల పోరాటం, ఎన్విరాన్మెంటలిస్టుల పోరాటం, అమెరికాలో అనేక పోరాటాలు లేచాయి. యూరప్లో ఫ్రెంచ్ విద్యార్థుల తిరుగుబాటు, సోర్బాన్ విశ్వవిద్యాలయం మీదకి వెళ్ళి విద్యార్థులు చేసిన తిరుగుబాటు, అటువంటి అనేక ఘటనలు. ఈ ఘటనలన్నింటికీ శిఖరాయమానమైనది చైనాలో జరిగిన మహత్తర శ్రామిక వర్గ సాంస్కృతిక విప్లవం. దాని నుంచి వచ్చింది నక్సల్బరీ. కనుక నక్సల్బరీ ఏదో యథాలాపంగా ఎవరో చైనా మోడల్ను కాపీ కొడదాం అనుకుంటే రాలేదు. యాంగ్రీ 60స్లో ప్రపంచవ్యాప్తంగా కోపోద్రిక్త యువతరం లేచి నిలిచి వ్యవస్థను ప్రశ్నించిన క్రమంలో ఏర్పడిన నక్సల్బరీ అందువల్లనే 60 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా శక్తివంతంగా ఉంది, ఇంకా పాఠాలు నేర్పుతూ ఉంది. అయితే అటువంటి యాంగ్రీ 60s మళ్ళీ రాలేదు. ఇప్పుడైతే అట్లా పునరావృతం అవుతుందా చాలామంది ప్రశ్నిస్తున్నారు. నిజానికి ఈ దశకం తొలి రోజుల్లో 2020, 2021, 2022 ఒకవైపు కోవిడ్ వస్తున్నప్పటికీ కోవిడ్కు ముందు వెనుక ఒకవైపు ట్యునీషియాలో, ఈజిప్ట్లో, పశ్చిమాసియాలో, లాటిన్ అమెరికాలోని కొన్ని దేశాల్లో విప్లవం అని చెప్పదగిన లేదా కనీసం ప్రజాందోళన, ప్రజా అసంతృప్తి, ప్రజ్వలనం అని చెప్పదగిన అనేక ఉద్యమాలు నడిచాయి. అందువల్ల ఈ దశకం తొలి రోజుల్లో అమెరికా, యూరప్, లాటిన్ అమెరికా, పశ్చిమాసియాల్లో పెళ్ళుబికిన ప్రజాందోళనలను చూసి ఇది యాంగ్రీ 20s అవుతుందా అని కొందరు పరిశీలకులు అనుకున్నారు. కానీ దాదాపుగా ఆ ఆందోళనలన్నిటినీ పాలక వర్గాలు అణిచివేయగలిగాయి, బలహీనం చేయగలిగాయి. అయితే స్వీయాత్మక శక్తులను అణిచివేసినంత మాత్రాన భౌతిక పరిస్థితి రద్దు కాదు. ప్రపంచమంతా ఇప్పుడు మితవాద, మతవాద, నిరంకుశ, ఆధిపత్యవాద పాలక వర్గ పటాటోపమే కనబడుతున్నది. అమెరికాలో 2008 సంక్షోభం తర్వాత నుంచి పెరుగుతూ వచ్చిన మతవాద, మితవాద ధోరణులు, అతి జాతీయవాదం, వలసకారుల పట్ల, ముస్లింల పట్ల, ఇతర దేశాల ప్రజల పట్ల, ప్రజాస్వామ్యం పట్ల వ్యతిరేకత, రాజకీయ విభజనలు, ఆర్థిక కేంద్రీకరణ, ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ, పోలాండ్, తుర్కియే వంటి చోట్ల మితవాద పాలకవర్గ ముఠాల ప్రాబల్యం, సంక్షేమ రాజ్య భావన బలహీనపడడం, కార్పొరేట్ అనుకూల ఆర్థిక సంస్కరణలు, శ్రామిక వర్గ వ్యతిరేక విధానాలు, మీడియాను, న్యాయ వ్యవస్థను పాలక వర్గాలు బహిరంగంగా నిస్సిగ్గుగా వాడుకోవడం, సైనికీకరణ, అసమ్మతిని దారుణంగా అణచివేయడం కనబడుతూ ఉన్నాయి. రైట్ రిసర్జెన్స్ అని అంటున్నారు. మొత్తంగా ప్రపంచంలో అనేక దేశాల్లో ఈ రైట్ రిసర్జెన్స్ కనబడుతుంది. అయితే మరోవైపు నుంచి కూడా ఈ రైట్ రిసర్జెన్స్ అనే కోణానికి నిరంకుశ పాలకులు
పైకి వస్తున్నారు, ట్రంప్ మళ్ళీ గెలిచాడు అనే కోణానికి అనే నాణ్యానికి మరొక ముఖం కూడా ఉన్నది. మరొక వైపు నుంచి చూస్తే ఈ మితవాద విజృంభణ అంతర్జాతీయంగా ద్రవ్య పెట్టుబడి ఎదుర్కొంటున్న లోతైన సంక్షోభానికి ఒక ప్రతిఫలనం. ఆ సంక్షోభానికి ప్రజల నుంచి వస్తున్న నిరసన కూడా చెప్పుకోదగినంత ఉంది. విద్యార్థి ఆందోళనలు, యుద్ధ వ్యతిరేక ఆందోళనలు, కార్మిక సమ్మెలు, విద్యా ఆరోగ్య రంగాలలో అసంతృప్తి ప్రజ్వలనాలు, పర్యావరణ ఉద్యమాలు, పెన్షన్ సంస్కరణలకు, పొదుపు చర్యలకు వ్యతిరేకంగా ఉద్యమాలు అమెరికాతో సహా అనేక అభివృద్ధి చెందిన దేశాలలో చాలా తరచుగా వీధి పోరాటాలుగా మారుతున్నాయి. మీరు ఇవాళ ఇంటర్నెట్ వచ్చింది కాబట్టి విస్తృతంగా అందరికీ తెలుస్తుంది. మిలియన్స్ ఆఫ్ పీపుల్ నిరసన ప్రదర్శనలకు వస్తున్నారు. లక్షలాది మంది, 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షల మంది. చిన్న చిన్న దేశాల్లో 2 కోట్ల జనాభా ఉన్న దేశంలో 30 లక్షల మందితో ప్రదర్శన జరుగుతుంది. నిరసన ప్రదర్శనలో లక్షలాది మంది పాల్గొంటున్నారు. అమెరికా, ఫ్రాన్స్, చిలే, కొలంబియా, పెరు, ఇరాన్, ఈజిప్ట్, టునీషియా, పాలస్తీనా, శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్, కెన్యా, నైజీరియా, దక్షిణాఫ్రికా వంటి అనేక దేశాలలో విద్యార్థులు, యువజనులు, స్త్రీలు, కార్మికులు, రైతులు, ఉద్యోగులు, పర్యావరణ ఉద్యమకారులు వీధుల్లోకి వచ్చారు. వారు అన్ని చోట్ల రాజకీయ నాయకత్వంతో, అధికార యంత్రాంగంతో, భద్రతా బలగాలతో, కొన్ని చోట్ల సైన్యంతో కూడా తలపడుతున్నారు. భారతదేశంలో మావోయిస్టు ఉద్యమాన్ని నిర్మూలించాలని ప్రభుత్వం చెప్పుకుంటున్నప్పటికీ ఫిలిప్పైన్స్, తుర్కియే, కుర్దిస్తాన్, కొలంబియా, పాలస్తీనాలలో ఏదో ఒక స్థాయిలో సాయుధ గెరిల్లా ఉద్యమాలు కూడా సాగుతున్నాయి. ఇవాళ ప్రపంచం అంతటా ఏదో ఒక చోట దాదాపు ప్రతిరోజు కార్మిక వర్గ ఆందోళనలు, భూమి సమస్య మీద పోరాటాలు, పర్యావరణ, స్త్రీవాద, జాతి వివక్ష వ్యతిరేక, యుద్ధ వ్యతిరేక, ప్రభుత్వ విధానాల వ్యతిరేక పోరాటాలు, చారిత్రక సామాజిక అసమానతలకు వ్యతిరేక పోరాటాలు చిన్నవో పెద్దవో జరుగుతూనే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, అసమానత, రుణభారం, నిరుద్యోగం వంటి రూపాల్లో వ్యక్తమవుతున్న లోతైన ఆర్థిక సంక్షోభాలు, ఒక దేశం నుంచి మరొక దేశానికి ద్రవ్య పెట్టుబడి పరుగులు. ఎందుకు పరుగులు తీస్తున్నారు? ఇక్కడ లాభం రావాలి కన్నా అక్కడ 1 పైస లాభం వస్తుందంటే అక్కడికన్నా ఇంకో పైస లాభం వస్తుంది. అంటే పెట్టుబడి అస్థిరమైపోవడం. పెట్టుబడి అస్థిరమైపోయిందంటే రాజకీయ అధికారం కూడా అస్థిరం అవుతుంది. విస్తారమైన ప్రజా అసంతృప్తి, పాలక వర్గాల సాధికారతకు సవాళ్లు, భౌగోళిక రాజకీయాలలో అస్థిరత, యుద్ధాలు, ఆయా దేశాలలో పాలక వర్గ ముఠాల మధ్య ఇంత నన్ను మించిన శక్తి లేదని పాలస్తీనా మీద రోజు బాంబులు వేస్తున్న ఇజ్రాయెల్లో నెతన్యాహు తన ప్రతీప వ్యతిరేక శక్తులతో రోజు ఘర్షణ పడుతున్నారు. ఎప్పుడు దించేస్తారో తెలియదు, ఎప్పుడు కోర్టు ప్రకటిస్తుందో తెలియదు, ఎప్పుడు అరెస్ట్ చేస్తారో తెలియదు. ఇంత అస్థిరమైన పాలకవర్గ ముఠాల మధ్య తగాదాలు కనబడుతున్నాయి. దేశాల మధ్య, దేశాల లోపల కూడా అసహ్యకరంగా పెరుగుతున్న అసమానతలు అన్నీ కూడా భౌతిక పరిస్థితి ప్రపంచవ్యాప్తంగానే అసంతృప్తితో నిండి ఉంది, విప్లవానికి అనుకూలంగా ఉంది అని చెప్తుంది. దేశంలోని స్థితికి వద్దాం. మానేసర్, నోయిడాలలో ప్రారంభమై, మీలో ఎంతమంది మానేసర్, నోయిడాలలో జరిగిన ఘటనలు చూశారో తెలియదు. ఏప్రిల్ 1 నుంచి ప్రారంభించి ఇవాళ మనం మాట్లాడుకునే మే 24 దాకా కొన్ని వందల సమ్మెలు జరిగాయి. కొన్ని వేల కార్ఖానాల్లో సమ్మెలు జరిగాయి. కొన్ని లక్షల మంది కార్మికులు పాల్గొన్నారు. ఏ ప్రధాన స్రవంతి పత్రికలు ఇవ్వడం లేదు. చిన్న చిన్న పత్రికల్లో, లేదా ఇవాళ సోషల్ మీడియా వచ్చింది కాబట్టి సోషల్ మీడియాలో వస్తున్నాయి. సోషల్ మీడియాలో లెక్క వేశారు. నేను వీక్షణలో రాశాను. ఏప్రిల్ 2 నుంచి ఏప్రిల్ 20 వరకు 18 రోజుల్లో 27 కార్ఖానాలలో 2-3 లక్షల మంది సమ్మెలు చేశారు. అటువంటి జాబితాలు తయారవుతున్నాయి. మానేసర్, నోయిడాలలో ప్రారంభమై అనేక రాష్ట్రాలకు వ్యాపించిన ఇది మానేసర్, నోయిడా 2 ఢిల్లీ పరిసర ప్రాంతాలు. కానీ అది హర్యానాకు వ్యాపించింది, పంజాబ్కు వ్యాపించింది, హిమాచల్ ప్రదేశ్కు వ్యాపించింది, ఉత్తరప్రదేశ్కు వ్యాపించింది, బీహార్కు వ్యాపించింది. అనేక రాష్ట్రాలకు వ్యాపించిన కార్మిక వర్గ పోరాటాల నుంచి కొద్ది రోజులుగా జెన్జీ యువతరంలో వ్యక్తమవుతున్న అసంతృప్తి ప్రతిఫలనం
కాక్రోచ్ జనతా పార్టీ దాకా దేశంలో ఎక్కడ చూసినా ఏ సమయంలో చూసినా ప్రజలలో అసంతృప్తి కనబడుతున్నది, ప్రత్యక్ష పరోక్ష రూపాలలో వ్యక్తమవుతున్నది. ఈ అసంతృప్తిని అతిశయోక్తులతో ఎక్కువ చేసి చూడనవసరం లేదు. కానీ అసలు అసంతృప్తే లేదని, విప్లవ పరిస్థితే లేదని ప్రజలు మన్ను తిన్న మంజరుగున్నలాగా మాట్లాడకుండా ఉన్నారని, అంతా సజావుగా సాగుతున్నదని ఇప్పుడు మాజీ విప్లవకారులు చెప్తూ ఉన్నారు కదా, అది నిజం కాదు అని దేశం చూపెడుతుంది, దేశ చిత్రపటం చూపెడుతుంది. ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ, లేబర్ కోడ్లు, పని దినం 8 గంటలు మించిపోవడం, ఆశ్చర్యం. దేశంలో ఇంకా పరిస్థితి లేదు, పరిస్థితి చాలా మారింది అంటున్నారు కదా. 1886 నాటి పరిస్థితి కొనసాగుతుంది. 1886లో 8 గంటల పని దినం వచ్చింది. ఇవాళ నోయిడాలో, మానసర్లో 12 గంటల పని దినం సాగుతుంది. పరిస్థితులు చాలా మారాయి అని స్టేట్మెంట్లు ఇస్తున్నారు అనేక మంది మాజీ విప్లవ నాయకులు. 8 గంటల పని దినం మించిపోవడం, ధరల పెరుగుదలతో సరిపోని వేతనాలు, అంత దూరం పోనక్కర్లేదు. నిన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కనీస వేతనాల జాబితా ఒకటి ప్రకటించింది. ఒకసారి చూడండి. నెల జీతం 13,000 ఉండొచ్చట. 13,000తో బతకగలదా ఒక కుటుంబం? ధరల పెరుగుదలతో సరిపోని వేతనాలు, అనేక రంగాలలో, ముఖ్యంగా దేశంలో విస్తృతంగా ఉన్న అసంఘటిత రంగంలో కనీస వేతనాలు కూడా లేని స్థితి, పని స్థలంలో దుర్భర పరిస్థితులు వంటి ఎన్నో కారణాలు కార్మిక వర్గంలో అసంతృప్తిని నానాటికి పెంచుతున్నాయి. పారిశ్రామిక కార్మికులు, రవాణా కార్మికులు, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ వంటి రంగాల ఉద్యోగులు, అసంఘటిత రంగ కార్మికులు, జిగ్ వర్కర్స్, ప్రభుత్వ రంగ ఉద్యోగులు, సేవారంగ సిబ్బంది, ఇలా ఏ రంగం చూసినా సమస్యలు లేని కార్మిక సమూహం లేదు. చిన్నవో పెద్దవో ఆందోళనలు కూడా ఎక్కడికక్కడ జరుగుతూనే ఉన్నాయి. వ్యవసాయ సంక్షోభం, రైతుల ఆత్మహత్యలు, గిట్టుబాటు ధరలు లేకపోవడం, వ్యవసాయానికి ప్రభుత్వ సహకారం కొరవడడం, వ్యవసాయోత్పత్తులకు సరైన మార్కెటింగ్ సౌకర్యాలు లేకపోవడం, గ్రామీణ జనాభాలో దాదాపు సగానికి సొంత భూమి లేకపోవడం వంటి ఎన్నో సమస్యలు రైతాంగంలో, గ్రామీణ ప్రాంతాలలో అసంతృప్తిని పెంచుతున్నాయి. ఇవి చెదురుమదురుగా ఆయా కాలాల్లో వ్యక్తమవుతూనే ఉన్నాయి. కార్పొరేట్ల ఖనిజ వనరుల దాహాన్ని తీర్చడానికి దేశంలోని అటవీ ప్రాంతాల్లో ప్రభుత్వాలు చేపట్టిన గనుల తవ్వకం, కార్పొరేటీకరణ, సైనికీకరణలతో నిర్వాసితులవుతున్న ఆదివాసులలో అసంతృప్తి పెరుగుతున్నది. కుల వివక్ష, కుల అసమానతలు, దౌర్జన్యం దళిత బహుజన సమూహాలలో ఆందోళనకు, ప్రతిఘటనకు దారితీస్తున్నాయి. సామాజిక న్యాయం కోసం ఆందోళనలు పెరుగుతున్నాయి. మత మైనారిటీల పట్ల, ముఖ్యంగా ముస్లింల పట్ల పాలకుల వివక్ష, సంఘ్ పరివార్ మతోన్మాద ప్రచారం చర్యలు ముస్లింలలో, కొంతవరకు క్రైస్తవులలో తీవ్రమైన అసంతృప్తిని రగిలిస్తున్నాయి. పెరిగిపోతున్న విద్యా వ్యయం, విద్య ప్రైవేటీకరణ, విద్యాలయాలలో నిర్బంధకాండ, సామాజిక న్యాయం లేమి వంటి విద్యారంగ సమస్యలు, భయంకరమైన నిరుద్యోగ సమస్య విద్యార్థి యువజనులలో తీవ్రమైన నిరాశను, అసంతృప్తిని రగిలిస్తున్నాయి. సంఘ్ పరివార్ పాలక వర్గాల మితిమీరిన దమనకాండ వల్ల కశ్మీర్లో, ఈశాన్య ప్రాంతంలో జాతుల పోరాటాలు అదృశ్యమయ్యాయని అనిపిస్తున్నది. కానీ లోపల జాతుల సమస్య నిప్పు చల్లారలేదని అనేక సూచనలు వస్తున్నాయి. మహిళల మీద అత్యాచారాలు, మనువాద భావజాలపు విజృంభణ మహిళల్లో అసంతృప్తి పెంచుతున్నాయి. పట్టణ మధ్యతరగతి కూడా అధిక ధరల వల్ల, ప్రత్యేకించి చమురు ధరల పెరుగుదల వల్ల సణగడం పెరిగింది. పర్యావరణ, జీవనోపాధి సమస్యల మీద విభిన్న సమూహాలలో చైతన్యం, ఆందోళన పెరుగుతున్నాయి. ఇలా ప్రజా బాహుళ్యంలో పేరుకుపోతున్న, ఎప్పుడో ఒకసారి విస్ఫోటనం చెందగల సమస్యలు అసంఖ్యాకంగా ఉండగా, పాలక వర్గాల రాజకీయ కుమ్ములాటలు, వివిధ సెక్షన్ల మధ్య ఘర్షణలు గతంలో ఎన్నడూ లేనంత పెద్ద ఎత్తున బయటపడుతున్నాయి. ఎన్నికల కమిషన్ అక్రమాలను, ఎన్నికలు జరుగుతున్న తీరును, ఎన్నికల బూటకత్వాన్ని, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ఈ దేశంలో అమలవుతున్న తీరులోని డొల్లతనాన్ని పాలకవర్గ ముఠాలే బయటపెడుతున్నాయి. సుప్రీంకోర్టుతో సహా రాజ్యాంగబద్ధ వ్యవస్థలు, నిర్మాణాలు అన్నీ నిస్సిగ్గుగా
ప్రజా వ్యతిరేకతను, పాలక వర్గాల పట్ల పాక్షికతను ప్రదర్శిస్తున్నాయి. సంఘ్ పరివార్ ఆధ్వర్యంలో విచ్చలవిడిగా పెరుగుతున్న ఫాసిజం ఈ దేశంలో పాలకులు నిన్నటి వరకు పాలించిన పద్ధతిలో పాలించలేకపోతున్నారనే వాస్తవాన్ని చూపుతున్నది. అంతులేని ఆర్థిక సంక్షోభం సమాజంలోని సమస్త వర్గాలకు జీవితాన్ని దుర్భరం చేస్తున్నది. దేశంలో సాయుధ ప్రత్యామ్నాయ ప్రజా ఉద్యమాలను నిర్మూలించామని పాలకులు ఎన్ని ప్రగల్భాలు పలికినా దేశం నిజంగా అగ్నిపర్వతంలాగున్నది. కొందరు వ్యాఖ్యాతలు అంటున్నట్టు దేశం ఫ్రెంచ్ విప్లవ పూర్వ స్థితిని అనుభవిస్తున్నది. ఇలా ఏ వర్గానికి ఆ వర్గం, ఏ సమూహానికి ఆ సమూహం పొందుతున్న అసంతృప్తిని, ఆ అసంతృప్తి వ్యక్తీకరణను ఏకం చేసి ఐక్య సంఘటన నిర్మించి ఐక్య కార్యాచరణలోకి తీసుకువచ్చి ఉమ్మడి శత్రువుకు వ్యతిరేకంగా బలమైన ఐక్య పోరాటం ఒక విశాలమైన దృఢమైన ప్రజా ప్రతిఘటనా ఉద్యమంగా మార్చగల శక్తులు. అటువంటి ప్రతిఘటనా ఉద్యమానికి శాస్త్రీయ సైద్ధాంతిక మార్గదర్శకత్వం ఇవ్వగల శక్తులు సరిగ్గా ఇప్పుడే లేకపోవడం విచారకరం. అటువంటి శక్తులను పాలక వర్గాలు అణిచివేయడం, తమలో భాగం చేసుకోవడం విషాదకరం. ఇంత వైవిధ్యభరితమైన విభిన్న విశాల ఉద్యమాలను సమన్వయం పరిచి నాయకత్వం వహించడానికి శాస్త్రీయమైన విప్లవ శక్తులు లేకపోవడమే అసలు లోటు, బలహీనపడడమే అసలు లోటు. ప్రతిఘటన ఉద్యమాలు ఎన్నో ఉన్నాయి, కానీ అవి చీలిపోయి వాటి మధ్య అవి కీచులాడుకుంటూ మౌలిక లక్ష్యానికి దూరంగా జరుగుతున్నాయి. ఉమ్మడి శత్రువును గుర్తించలేని తమ సైద్ధాంతిక గందరగోళాన్ని ప్రజలకు పంచుతున్నాయి. విశ్వసనీయతను పోగొట్టుకుంటున్నాయి. ప్రజలు నిర్ద్వంద్వంగా విశ్వసించే నాయకత్వం లేని స్థితి ఉంది. మరొక వైపు పాలకులు ఎక్కడ ఒక అసమ్మతి ప్రారంభమైనా దాన్ని బలహీనపరచడానికి, చీల్చడానికి, కొనివేసి జీర్ణం చేసుకోవడానికి, దాన్ని ఎన్నికల్లో సంస్కరణవాదంలో ముంచి విప్లవానికి దూరం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. విప్లవ శక్తులు ఎదగకుండా చేయడానికి అణచివేత యంత్రాంగాన్ని, నిఘా సామర్థ్యాన్ని ఇబ్బడి ముబ్బడిగా పెంచుకుంటున్నారు. అందువల్ల పాలకుల బలం పెరుగుతున్నట్టు, ప్రతిఘటనోద్యమాల ప్రజల బలం తరుగుతున్నట్టు కనిపించడం, ప్రజల్లో నిరాశ వ్యాపించడం, నాయకత్వం మీద, భవిష్యత్తు మీద విశ్వాసం సన్నగిల్లడం, విప్లవ భావనకే సవాళ్లు ఎదురు కావడం సహజమే. ప్రపంచ పెట్టుబడిదారీ విధానంలోని వ్యవస్థాత్మక వైరుధ్యాలు తీవ్రతరమై సంక్షోభంలో ఉండడం ఇవాళ దేశీయ అంతర్జాతీయ పరిస్థితుల్లో నిస్సందేహమైన వాస్తవం. ఆర్థిక అస్థిరత, పెరుగుతున్న అసమానతలు, పర్యావరణ సంక్షోభం, రాజకీయ నిరంకుశత్వం వంటి పరిణామాలు విడివిడి పరిణామాలు కావు. అవి వ్యవస్థ లోతైన సంక్షోభంలో చిక్కుకుని ఉన్నదనడానికి సూచికలు. మార్క్సిజం ఇటువంటి సంక్షోభాలను యాదృచ్ఛికమైనవనో తాత్కాలికమైనవనో అనుకోదు. అవి వర్గ వ్యవస్థలో మొత్తంగాను, పెట్టుబడిదారీ వ్యవస్థలో ప్రత్యేకంగాను ఉండే ప్రాథమిక వైరుధ్యానికి అనివార్య ప్రతిఫలనాలు. ఉత్పత్తి అంతకంతకు సామాజిక స్వభావాన్ని సంతరించుకోవడం, ఆ ఉత్పత్తి ఫలాన్ని అంతకంతకు ఎక్కువగా కొద్దిమంది చేజిక్కించుకోవడం అనేదే ఆ వైరుధ్యం. 1922లో ఉన్న అసమానతలను 2022లో ఉన్న అసమానతలను పోల్చి చూశాడు థామస్ పికెటీ. 1922 కన్నా 2022లో ఒక్కొక్క దేశంలో 20 రెట్లు, 30 రెట్లు, 50 రెట్లు, 100 రెట్లు పెరిగాయి అని అన్నాడు. అంటే విప్లవ పరిస్థితి 1922లో బోల్షివిక్ విప్లవ తదనంతర స్థితి అది. ఆనాడున్న దానికన్నా ఇంకా ఎక్కువగా ఉంది అని అర్థం. ఆ ఉత్పత్తి ఫలాన్ని అంతకంతకు ఎక్కువగా కొద్దిమంది చేజిక్కించుకోవడం అనేది ఆ వైరుధ్యం. దాని ఫలితంగానే పెట్టుబడిదారీ వ్యవస్థలో సంక్షోభాల వలయాలు వస్తాయి. ప్రస్తుత పరిస్థితి ప్రత్యేకత ఏమంటే ఆ సంక్షోభాలతో పాటుగానే అసంతృప్తి, ప్రతిఘటన, వెల్లువలు కూడా ఉండడం.
విప్లవ పరిస్థితి గురించి లెనిన్ సూత్రీకరణ వెలుగులో పరిశీలిస్తే ఇవాల్టి స్థితిలో స్పష్టంగా కనబడుతున్న అంశాలు ప్రపంచవ్యాప్తంగానూ దేశంలోనూ పాలక వర్గాలు స్థిరమైన సమ్మతిని సాధించే స్థితిలో లేవు. హింసాకాండ, నిర్బంధం, భావజాల విభజనల ద్వారా పాలించే ప్రయత్నం జరుగుతున్నది. జీవన స్థితిగతులు దిగజారిపోతున్నాయనే గుర్తింపు విశాల ప్రజారాశులలో పెరుగుతున్నది. నిరసనలు, సమ్మెలు, ఆందోళనలు ప్రపంచమంతా దేశంలో కూడా కనబడుతున్నాయి. లెనిన్ చెప్పిన సామాజిక జీవితపు రాజకీయీకరణ పెరుగుతున్నది. అయితే భౌతిక పరిస్థితి దానికదిగా విప్లవ పరివర్తనగా మారదు. స్వీయాత్మక శక్తుల పాత్ర అనే నిర్ణాయక అంశం ముందుకు వస్తుంది. అన్ని ప్రజా పోరాట సమూహాల విశ్వాసం చూరగొన్న సంఘటితమైన వ్యూహాత్మకంగా ఆలోచించగల, ఆ వ్యూహాన్ని ఆచరణలో పెట్టగల రాజకీయ శక్తి కావాలి. అది లేనప్పుడు ప్రజా అసంతృప్తి శకలాలుగా, ఘటనలుగా, చెదురుమదురుగా అక్కడక్కడ విడివిడిగా మిగిలిపోతుంది. పాలక వర్గాలలో జీర్ణమైపోతుంది. శక్తిమంతంగా కనిపించిన ఉద్యమాలు ఎన్నో అలా మారిపోవడం మనందరి అనుభవంలో ఉన్నదే. అంటే ప్రస్తుత దశను ఖచ్చితంగా నిర్వచించాలంటే ఇది చారిత్రకంగా కీలకమైన సంధి దశ, ట్రాన్సిషన్ ఫేజ్. గ్రామ్సీ అన్నట్టు ఆంటోనియో, ఇటాలియన్ కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు, మార్క్సిస్ట్ మహోపాధ్యాయుడు ఆంటోనియో గ్రామ్సీ ఒక మాట అన్నాడు ఇటువంటి క్రైసిస్ గురించి. ది ఓల్డ్ ఈజ్ డయింగ్, ది న్యూ ఈజ్ నాట్ యెట్ బార్న్. పాత చచ్చిపోయింది, కొత్త ఇంకా పుట్టలేదు. ఇది మాత్రమే కాదు, నేను కూడా ఇక్కడ రాశాను, గ్రామ్సీ అన్నట్టు పాత చనిపోతూ కొత్త ఇంకా పుట్టని దశ. ఈ మాట రాసి ఆయన ఆ తర్వాత ఇంకో మాట కూడా కలిపాడు. దిస్ ఈజ్ ద టైమ్ వెన్ మాన్స్టర్స్ రైజ్. మహాహంతకులు, రాక్షసులు లేచే కాలం ఇదే. నిజంగా మన కళ్ళ ముందర కనబడుతూ ఉన్నారు. సరిగ్గా ఆయన 1930లో రాశాడు ఈ మాట. 100 ఏళ్ల తర్వాత ఇంకా పాత చచ్చిపోతూనే ఉన్నది, దాని శవ దహనం జరగలేదు, కొత్త ఇంకా పుట్టలేదు. ఇది ఇవాల్టి చారిత్రక సంధి దశ. మావో అన్నట్టు అనేక వైరుధ్యాలు ఒకదానితో ఒకటి పోటీ పడుతూ విప్లవ విస్ఫోటనానికి తగిన ఒకే ప్రధాన వైరుధ్యంగా మారని దశ ఇది. ఈ సంధి దశ సంపూర్ణమైన విప్లవ పరిస్థితిగా పరిణమిస్తుందా లేదా అనేది కేవలం పాలకవర్గ సంక్షోభం తీవ్రతరం కావడం మీద మాత్రమే ఆధారపడి లేదు. ఆ సంక్షోభం తీవ్రతరం అవుతూ ఉన్నది రోజు రోజు, కానీ దాని మీద మాత్రమే ఆధారపడి విప్లవ పరిస్థితి విజయానికి మారదు. అది ఆ స్థితి, ఈ స్థితిని సరిగ్గా అర్థం చేసుకొని వ్యాఖ్యానించి తమ చేతుల్లోకి తీసుకొని ఇనిషియేటివ్ ప్రజా ఉద్యమాలను సమీకరించి సంఘటితపరిచి లక్ష్యశుద్ధితో నిర్వహించగల రాజకీయ శక్తుల సామర్థ్యం మీద కూడా ఆధారపడుతుంది. భౌతిక పరిస్థితిని గుర్తించడం మాత్రమే సరిపోదు, దాన్ని మార్చడానికి చైతన్యయుతమైన రాజకీయ కార్యాచరణ అవసరం. ఆ రాజకీయ శక్తులు విప్లవావకాశాలను గుర్తించి వినియోగించుకోవడం మాత్రమే కాదు, విప్లవావకాశాలకు ప్రతీప ధోరణులు ఉంటాయని కూడా గుర్తించి వాటిని అడ్డుకోగల, వాటిని నియంత్రించగల సామర్థ్యాన్ని కూడా సంతరించుకోవాలి. ఈ శక్తి సామర్థ్యాలు నక్సల్బరీ మార్గానికి ఉన్నాయి. ఇవాళ నక్సల్బరీ వార్షికోత్సవ సందర్భంలో మళ్ళీ ఒకసారి మనం పునరావలోకనం చేస్తే ఇటువంటి శక్తి సామర్థ్యాలతోనే నక్సల్బరీ ఆవిర్భవించింది. ఈ శక్తి సామర్థ్యాలు నక్సల్బరీ మార్గానికి ఉన్నాయి. నక్సల్బరీ ప్రజ్వలన సమయానికి ప్రస్తుతానికి అంతర్జాతీయ దేశీయ పరిస్థితులు చాలా మారినప్పటికీ భారత విప్లవానికి నక్సల్బరీ ప్రతిపాదించిన సైద్ధాంతిక మౌలిక భావనల ప్రాసంగికత మారలేదనడానికి ఎన్నో నిదర్శనాలున్నాయి. ప్రపంచ పెట్టుబడిదారీ విధానంలో, ద్రవ్య పెట్టుబడి విస్తరణలో ఎన్నో మార్పులు వచ్చినప్పటికీ లెనినిస్టు సామ్రాజ్యవాద విశ్లేషణ
అర్ధవలస దేశాల విప్లవానికి మావో చూపిన మార్గం ఇవాల్టికి శాస్త్రీయమైనవిగానే ప్రాసంగికమైనవిగానే ఉన్నాయి. భారత అధికార సహిత బ్యూరోక్రటిక్ దళారీ బూర్జువా వర్గ స్వభావం, రాజ్యాధికారంలో ఉన్న వర్గాల స్వభావం నక్సల్బరీ చెప్పిన నాటి నుంచి ఇవాల్టికి మారలేదు సరిగదా. నక్సల్బరీ నాటి కన్నా మరింత స్పష్టంగా కనబడుతున్నాయి. గ్రామీణ రంగాలలో అర్ధభూస్వామ్యంలో చెప్పుకోదగిన మార్పులు జరిగి దళారీ బూర్జువా వర్గ ప్రాధాన్యత పెరిగినప్పటికీ భారత సమాజ వైవిధ్యము, వైశాల్యం, అంతరాలు, వర్గ కుల ప్రాంత అసమానతలు పరిగణనలోకి తీసుకుంటే నక్సల్బరీ ప్రతిపాదించిన దీర్ఘకాలిక ప్రజాయుద్ధ పందా మరింత ప్రాసంగికంగా మారింది. నక్సల్బరీ మార్గంలోని ఒక ప్రధాన నిర్మాణం ఇవాళ వెనుకడుగు వేసి ఉండవచ్చు. పునర్నిర్మాణం కష్టసాధ్యమయ్యేంత దెబ్బతిని ఉండవచ్చు. కొన్ని సృజనాత్మక చేర్పులు, మార్పులు అవసరం కావచ్చు. కానీ సైద్ధాంతికంగా నక్సల్బరీ మార్గపు ప్రాధాన్యత తగ్గలేదు. భారత సమాజంలో విప్లవ సాధనకు నక్సల్బరీ చూపిన మార్గానికి మరణం లేదు. మొత్తం మీద ఒక సంక్షోభ స్థితిగా కనబడుతున్న ప్రస్తుత స్థితి ఒక అవకాశ స్థితి కూడా. క్రైసిస్ థియరీ అనేది మార్క్సియన్ పొలిటికల్ ఎకానమీలో చాలా ప్రధానమైన అంశం. ఎట్లా పెట్టుబడిదారీ విధానంలో క్రైసిస్ సంక్షోభం వస్తుంది ఆయన క్యాపిటల్ అంతా వివరించాడు. క్యాపిటల్ మీద అధ్యయనం చేసిన వాళ్ళు చాలామంది దాన్ని వివరిస్తూ క్రైసిస్ ఒక కోణం చాలామంది చెప్తూ ఉంటారు, బ్రేక్ డౌన్. క్రైసిస్ వచ్చిందంటే ఒక యంత్రంలో క్రైసిస్ వచ్చిందంటే ఆ యంత్రం బ్రేక్ డౌన్ అవుతుంది. ఒక వ్యవస్థలో క్రైసిస్ వచ్చిందంటే వ్యవస్థ బ్రేక్ డౌన్ అవుతుంది. క్యాపిటల్ అధ్యయనాలు చేసిన కొందరు మార్క్సిస్ట్ అర్థశాస్త్రవేత్తలు క్రైసిస్కు బ్రేక్ డౌన్ అనే పర్యవసానం మాత్రమే కాదు, బ్రేక్ త్రూ అనే పర్యవసానం కూడా ఉంటుంది. కుప్పకూలిపోవడం అనే పర్యవసానం మాత్రమే కాదు, అవకాశం దొరకడం అనే పర్యవసానం కూడా ఉంటుంది అని చాలా అద్భుతంగా విశ్లేషించారు. అందువల్ల మొత్తం మీద ఒక సంక్షోభ స్థితిగా కనబడుతున్న ప్రస్తుత స్థితి ఒక అవకాశ స్థితి కూడా. నిరాశ స్థితిగా కనబడుతున్నది ఆశాస్థితి కూడా. అయితే ఆ అవకాశము, ఆశ వాటి కవిగా సాకారం కావు. అందుకు మన చైతన్యయుత కృషి అవసరం. సరిగ్గా ఇవాల్టి లాంటి దేశీయ అంతర్జాతీయ స్థితిలోనే 60ల కల్లోల దశాబ్దపు శిశువుగా, సాంస్కృతిక విప్లవ శిశువుగా నక్సల్బరీ ప్రజ్వలనం మొదలైంది. ఒక సంక్షోభాన్ని అవకాశంగా వాడుకునే చాకచక్యాన్ని నక్సల్బరీ చూపింది. స్థితిని గుర్తించడం, వ్యాఖ్యానించడం మాత్రమే కాదు, దాన్ని మార్చగలమని చూపింది. ఆచరణే ప్రధానమని చూపింది. చేస్తూనే నేర్చుకోవాలి, మొత్తం నేర్చుకొని తర్వాత చేద్దాం అని చాలామంది థియరిస్టులు ఉన్నారు భారతదేశంలో. ఎంఎల్ ఉద్యమంలో కూడా చారు మజుందార్ ఘనత, నక్సల్బరీ ఘనత ఏమంటే మొత్తం నేర్చుకున్న తర్వాత చేయడానికి ఏమి ఉండదు, చేస్తూనే నేర్చుకోవాలి, నేర్చుకుంటూనే చేయాలి. చేస్తూనే నేర్చుకోవాలని, అధ్యయనానికి ఆచరణకు మధ్య విభజన రేఖ లేదని నక్సల్బరీ చూపింది. నక్సల్బరీ ఈ దేశ ప్రజా పోరాటాలకు అందించిన విలువైన కానుకలను కొనసాగించడం ఇవాళ ప్రతి ఒక్కరి బాధ్యత. విప్లవం ప్రజల అవసరం, విప్లవం ప్రజల ఆకాంక్ష, విప్లవం చరిత్ర నియమం. ఎవరో కావాలనుకున్నంత మాత్రాన రాదు, వద్దనుకున్నంత మాత్రాన ఆగదు. కానీ అది వచ్చే సమయానికి మన బాధ్యత ఎక్విప్ అయి ఉంటామా లేదా? డ్రాగన్ కథ చెప్పాడు మావో. డ్రాగన్ను చూడాలి అని రాజకుమారుడు చాలా ఉత్సాహపడ్డాడట. చివరికి డ్రాగన్ వచ్చింది, సింహద్వారం దగ్గర ఉంది అని వినగానే గుండెకి చచ్చిపోయాడట. డ్రాగన్ను చూడడానికి ఎక్విప్ కూడా కావాలి కదా. విప్లవం రావాలి, విప్లవం చరిత్ర నియమం అని అంటూ ఉన్నప్పుడు విప్లవం రావడానికి ఏ సన్నాహాలు చేయాలి? ఆ సన్నాహాలలో మన పాత్ర ఎంత? కేవలం సాయుధ పోరాటమే కాదు,
ఆయుధం పట్టేవారికి ఎంత పాత్ర ఉన్నదో మేజోళ్ళు అల్లేవారికి అంత పాత్ర ఉంది అని మావోనే రాశాడు. నువ్వు తుపాకీ పట్టి పోరాడుతూ ఉండవచ్చు, నీ సాక్స్ మేజోళ్ళు సరిగ్గా అల్లలేదు వాళ్ళు, దానివల్ల అది కుచ్చుకుంటూ ఉంది, నువ్వు తుపాకీ సరిగ్గా పేల్చలేకపోయావు, లక్ష్యం పోయింది. కనుక ఏ ఒక్క పోరాట రూపానికి సమగ్ర ప్రాధాన్యత లేదు, అంతిమ ప్రాధాన్యత లేదు. తప్పనిసరిగా వ్యవస్థ మార్పు, రాజ్యాధికారం చేజిక్కించడం తప్పనిసరిగా బలప్రయోగం అవసరమే. ఆ అర్థంలో అది ప్రధానమైనదే. కానీ మిగిలిన పనులు అప్రధానమైనవి కావు. మిగిలిన ప్రతి ఒక్క పని ప్రధానమైనదే. ఆ ప్రతి ఒక్క పనిలో మనం ఎట్లా మనం ఎక్విప్ చేసుకొని విప్లవం నిజంగా సాకారమయ్యే రోజుకు సిద్ధపడతాము అనేదే ఇవాళ చరిత్ర కాలం మన మీద పెడుతున్న బాధ్యత. ముగింపుగా ఒక్క అంశం మాత్రం చెప్పాలి. ఇంత మాట్లాడిన తర్వాత నాకు తెలుసు ఇవాళ బయట విపరీత శత్రువు అననక్కర్లేదు, శత్రువులుగా మారిపోయిన మిత్రులు అననక్కర్లేదు, సందేహజీవులు అననక్కర్లేదు. ఒక్కసారి పార్టీ గత 60 ఏళ్లలో 55 ఏళ్లలో రాసుకున్న డాక్యుమెంట్లు చదవండి, ఆత్మవిమర్శన నివేదిక చదవండి, రాజకీయ నిర్మాణ నివేదికలు ప్రతి సంవత్సరం చదవండి. మీరందరూ చేస్తున్న విమర్శల కన్నా తీవ్రమైన విమర్శలు వాళ్ళు తాము చేసుకున్నారు. ఈ పొరపాట్లు జరిగాయి, ఈ పొరపాట్లను సవరించలేకపోయాం, ఈ పొరపాట్లను సవరించవలసి ఉంది. కానీ భౌతిక పరిస్థితులు ఆ పొరపాట్లను సవరించుకునే అవకాశం, కొన్ని పొరపాట్లను సవరించుకునే అవకాశం ఇవ్వలేదు, కొన్ని పొరపాట్లను సవరించుకున్నారు, కొత్త పొరపాట్లు వచ్చాయి. ఇది ఒక నిరంతర ప్రక్రియ, ఒక నిరంతర క్రమం. కనుక లోపాల గురించి, పొరపాట్ల గురించి తప్పనిసరిగా మాట్లాడవలసిందే, చర్చ చేయవలసిందే, సవరించుకోవలసిందే, సమీక్షించుకోవలసిందే. కానీ మౌలిక విప్లవ భావనకు దూరం జరిగి కాదు. విప్లవం అవసరం, విప్లవం చేయవలసి ఉంది. విప్లవం ఈ దేశంలో ప్రజల ఆకాంక్ష, విప్లవం చరిత్ర నియమం. అది గుర్తించి అది గమనంలో నుంచి తప్పిపోకుండా ఎంత చర్చ అయినా చేద్దాం, ఎంత విమర్శ అయినా చేద్దాం, ఎంత సమీక్ష అయినా చేద్దాం. ఇవాల్టి స్థితిలో మరీ ముఖ్యంగా ఒక ఉద్యమమే, ఒక నిర్మాణమే దెబ్బతినిపోయి ఉన్నప్పుడు ఆ స్ఫూర్తిని ఎత్తిపట్టడం ప్రధాన కర్తవ్యం, ఆశను నిలబెట్టడం ప్రధాన కర్తవ్యం. భవిష్యత్తు లేదు అని చాలామంది చెప్తున్నప్పుడు ఉంది భవిష్యత్తు అని చెప్పడం ప్రధాన కర్తవ్యం. చరిత్ర క్రమాన్ని మేము చరిత్ర విద్యార్థులుగా చెప్తున్నాం. ప్యారిస్ కమ్యూన్ ఓడిపోయింది, రష్యా ఓడిపోయింది, 1905 విప్లవం ఓడిపోయింది, 1912 ఓడిపోయింది, 1917 గెలిచింది, అది కూడా 53లో ఓడిపోయింది, 49లో గెలిచింది, 76లో ఓడిపోయింది. కనుక ఓటమి గెలుపు, ఓటమి గెలుపు, ఓటమి గెలుపు అనే ఒక నిర్విరామ సామాజిక పురోగమన క్రమం ఉంది. కానీ అంతిమ గెలుపు ప్రజలదే, భవిష్యత్తు ప్రజలదే. ఈ విశ్వాసాన్ని, ఈ స్ఫూర్తిని ఎత్తిపట్టడం ఇవాళ అవసరం. 1972లో సత్యమూర్తి గారు, శివసాగర్ గారు అప్పటికి కూడా ఇట్లాంటి ఇక వదిలేద్దాం, ఇంకా అయిపోయింది అని చారు మజుందార్ మరణం తర్వాత, మరణం ముందు నుంచి మాట్లాడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, కాను సన్యాలతో సహా. ఆ రోజు 72లో శివసాగర్ ఉద్యమ నెలబాలుడు అని ఒక కవిత రాశాడు, దీర్ఘ కవిత. మీలో ఎవరికైనా అవకాశం ఉంటే మళ్ళీ ఒకసారి చదవండి. సరిగ్గా ఇవాల్టి స్థితి, దానిలో 4 వాక్యాలు మాత్రం చెప్పి ముగిస్తాను. బంధువు కంటే చాలామంది కోపం రావచ్చు, మీకు ఆయుధం మీద వ్యామోహం అనొచ్చు, కానీ ఆ రోజు ఆయన రాసిన మాట అదే. బంధువుకును వదిలిపెట్టేందుకు అపజయాలను సాకుగా చూపేది నువ్వు. బంధువుకును వదిలిపెట్టేందుకు అపజయాలను సాకుగా చూపేది నువ్వు. బంధువుకును మరింత దృఢంగా పట్టేందుకు జయాపజయాలను మననం చేసేవాడిని నేను. ఆ జయాపజయాల మననం ఇవాళ అవసరం. ఆ అవసరం ఎందువలనంటే విప్లవానికి, ప్రజల విప్లవ అవసరానికి మనం ఇవాళ ఇక్కడ కూర్చున్న మనందరం బుద్ధిజీవుల వర్గానికి, మధ్యతరగతి వర్గానికి చెందిన వాళ్ళమే తప్ప మనం మన జీవితాచరణలో
మన అధ్యయనంలో మన అవగాహనల్లో ఎట్లా విప్లవ అవసరాన్ని గుర్తిస్తాము అని మనకు మనం, అది మన శక్తి సామర్థ్యాలకు లోబడే కావచ్చు, మనం ఎంత పని చేయగలిగితే అంత పనే కావచ్చు, ఆ పనైనా చేయడానికి సిద్ధపడమని నక్సల్బరీ మనను ఆదేశిస్తుంది.